అందరూ చెప్పండి. ఈరోజు అంశం ఏంటంటే విత్తనం. అసలు విత్తనం ఏంటి? విత్తనం అంటే ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి? ఏమో తెలుసు మీకు తెలిసినవి చెప్పండి. ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి? కంటికి కనబడి ఈ పంట గురించి కాదు, కానీ కంటికి కనబడిన విత్తనాలు చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య, కొద్ది నిమిషాల వాక్యం వస్తుంది, చాలా జాగ్రత్తగా ఆలోచన ఉంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను. దేవునికి స్తోత్రం. దేనికి వెళ్ళాడంట? ఒక రైతు విత్తనాలు జల్లుదామని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. విత్తనాలు జల్లుదామని ఒక రైతు వెళ్ళినప్పుడు విత్తుచుండగానంట కొన్ని అంట ఆ యొక్క త్రోవ పక్కన బండి అంట. దేవునికి స్తోత్రం. కొన్ని అంట ఆ యొక్క రాతి నేలలో బండి అంట. దేవునికి స్తోత్రం. కొన్ని అంట ముండ్ల పొదల్లో బండి అంట. దేవునికి స్తోత్రం. కొన్ని అయితే మంచి నేలలో బండి అంట. దేవునికి స్తోత్రం. 4 రకాల విత్తనాల గురించి ఇక్కడ దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలు? విత్తువాడు విత్తుడుకు బయలు వెళ్ళి ఉండగా విత్తనాలు తీసుకెళ్తుంటే ఒకటి ఎక్కడ బండి? ఒక రకం ఎక్కడ బండి? ముళ్ళ పొదలో బండి. మంచిదే, దేవుడు నేను దీవించిన కాక. ఇంకా రెండోది, మంచి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. అక్కడ ఒకటి రాతి నేల, రెండోది ముండ్ల పొద అంటే ముళ్ళు మంచి నేలలో త్రోవ పక్కన మూడోది, మంచి నేల ఆఖరిది. దేవునికి స్తోత్రం. ఎక్కడ దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే లోకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లోకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం వాక్యాన్ని చూసుకుందాం. దేవునికి స్తోత్రం. అది అలా ఉండాలి. అమ్మా చదవనా. విత్తువాడు తన విత్తనములు విత్తుచకు బయలుదేరిను. విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, త్రక్కబడిన గనుక. అమ్మ జాగ్రత్తగా రండి, చాలా విలువైన విషయం రాబోతుంది. సంఘంలో ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. సంఘంలో ఈ 4 రకాల ప్రజలు ఉంటారు. నువ్వు ఏ రకమో ఇప్పుడు తెలుసుకో. దేవునికి స్తోత్రం. సంఘంలో ఈ 4 రకాల వాళ్ళు ఉంటారు. యేసుప్రభు వారు చెప్పారు డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అంట. త్రోవ పక్కన అంటే త్రోవ అంటే ఏంటది చెప్పండి అందరూ? దారి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరు తెరవాలి? దేవునికి స్తోత్రం. దారిలో నడుస్తారా నడవరా? నడుస్తారా? సంతోషం ఉన్న వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం. నడుస్తారు నడవరా? నడిచినప్పుడు ఏళ్ళు అమ్మా క్షేమా ఎక్కడున్నావు తప్పుకో, విత్తనమా ఎక్కడున్నావు తప్పుకో అని అంటారు మనుషులు. మొత్తం సేమన్నా ఏదన్నా పచ్చడి అయిపోద్ది. తొక్కితే ఇంకేముండదు. ఒక్కోసారి వాకింగ్ చేస్తుంటే సేమలు గుంగూడిగా నడుస్తుంటాయి. ఒక చచ్చిపోతే అనాసంగి అప్పుడప్పుడు చీపురితో పక్క తుడిచి నడుస్తుంటుంది. దేవుని స్తోత్రం. దాన్ని కూడా చంపకూడదు అనే ఉద్దేశం, అది కూడా దేవుని ఏర్పాట్లో ఉంది. దేవుని స్తోత్రం. క్షేమ దేవుని ఏర్పాట్లో ఉందా లేదా చెప్పండి. ఉందా? అందరినీ గమనిస్తుంటా నేను. దేవుని స్తోత్రం. ఉందా లేదా? సోమరి క్షేమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అంటాడు దేవుడు. చోటన క్షేమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. వాటికి మీకు మేలే నాయకుడు లేడు, వాటికి అధిపతి లేడు. అయినా సరే అవన్నీ కూడా ఏది చేసిన ఐక్యంగా చేస్తాయి. దేవునికి స్తోత్రం. దండుగా వెళ్తాయి. దేవునికి స్తోత్రం. ఒక బియ్యం గింజ చేసి చూడండి, అక్కడ చీమలు వచ్చి దండిగా వచ్చి ఆ బియ్యం గింజ లాక్కెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ఒక పంచదార పలికి లేచి చూడండి, చీమలు వచ్చి దండిగా వచ్చి లాక్కెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. వాటికి ఉన్న జ్ఞానము, వాటికి ఉన్న ఐక్యత ఈ దినాల్లో మనుషుల్లో లేదు. మనుషుల్లో అక్రమం అంత్యకాలంలో అక్రమం విస్తరిస్తుందంట. ప్రేమ చల్లారిపోద్ది అంటే అంత్యకాలంలో. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలోకి మనం వచ్చేసాం ఆల్రెడీ. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోతుంది అనమాట. ఉన్న కొలిది అలా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు తెలియనప్పుడు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నాక నీ బుద్ధి మారాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చాక నీ స్వభావం మారాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే త్రోవ పక్కన విత్తనాలంట తొక్కేశారంట మనుషులు. రెండోది ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకెళ్ళిపోయింది అంట. దేవునికి స్తోత్రం. రెండోది మరికొన్ని రాతి నెలలో పడ్డాయంట.
చెమ్మ లేక ఎండిపోయిందంట. రాత్రి నెలలో చెమ్మ ఉంటుందా? చెమ్మ గిల్లు కళ్ళల్లోని కన్నీళ్ళింత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించేదే, నీకు వెలుగు ఉదయించేదే. చెమ్మగిల్లు కళ్ళలోని కన్నీళ్ళింత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించేదే, నీకు వెలుగు ఉదయించేదే. నీవు మోసిన నిందకు ప్రతిగా నీ త్వరలో నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల అందరూ దేవుని స్తోత్రం. ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే అసలు ఇందులో ఇది రాదు ఈ పాటలో, కానీ మీ హృదయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పాట ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? రాత్రి నెలలో చెమ్మలేదు, కానీ మీ కళ్ళల్లో చెమ్మ ఉంది. దేవుని స్తోత్రం. మీ హృదయంలో చెమ్మ ఉంది. దేవుని స్తోత్రం. మీ హృదయంలో ఉన్నటువంటి చెమ్మను దేవుడు తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. చెమ్మ అంటే తడి, చల్లదనం. దేవుని స్తోత్రం. ఇప్పుడు వర్షాలకి గోళ్ళన్నీ చెమ్మగా చల్లగా అయిపోతున్నాయి అంట మన దేవుని స్తోత్రం. మొన్న రోజున ప్రార్థన చేస్తుంటే గోడకి ఇలా ఆనుకుని కూర్చుంటే చెమ్మగా అనిపిస్తుంది. నీకు ఆ కూలింగ్ లోపల మొత్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా అనిపించింది. ఓరు బాబు, ఈ కూలింగ్ అనుకుంటే ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి ఏం చేశానంటే సాప్ వేసుకుని మళ్ళీ అన్నమాల గోడకు ఇంకో సాప్ పెట్టుకుని దేవుని స్తోత్రం ఇలా గోడకు నొక్కి పట్టి అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిజంగా రాత్రి నెలలో పడ్డం వలన రెండో రకమైన విత్తనం చెమ్మ లేదంట. అది అందుకే అది ఏమైంది? ఎండిపోయింది. ఏరు లేని విత్తనం. ఒక రకం చెప్పాలంటే చెమ్మ లేని విత్తనం అంటే దానికి అసలు విత్తనం ఏరే రాలేదు, ఇంకా రాదు. దేవుని స్తోత్రం. తర్వాత మూడో రకం, మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి అంట, అంటే ముళ్ళ తొప్పల్లో పడ్డాయి అంట. మన భాషలో చెప్పాలంటే దేవుని స్తోత్రం. తెలుగా హిందీయా? అందరూ చెప్పండి. మేము తెలుగు వాళ్ళం అనమాట. దేవునికి స్తోత్రం. మనమందరం యేసయ్య బిడ్డలం. ఆమేన్. మనమందరం యేసయ్య బిడ్డలం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ముళ్ళ పొదల్లో పడి అంట. ముళ్ళ పొదల్లో పడి ఏమైంది? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఒలిపియా మొలవా? ఒలిపి. దేవునికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ ఒక్కోసారి అలాగే అటు ఇటు కొంచెం. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారని దేవునికి స్తోత్రం. తర్వాత చెప్పండి. తర్వాత చెప్పండి. ముళ్ళ తప్పులు ఏం చేసిందంటే అవి మొలిచింది, చిన్న మొక్క అయింది, దాన్ని అనిచేసింది అంట. దేవుని స్తోత్రం. చిన్నతనంలో అప్పుడు అంటే అందరికీ గ్యాసులు వచ్చేసింది, సమృద్ధి వచ్చేసింది. పుల్లలు కాదు, పుల్లల మొబైల్ తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు పెద్ద చెట్లు ఎక్కేస్తుండేవాడు నేను. దేవుని స్తోత్రం. పెద్ద ఎండిపోయింది, ఒక కొమ్మ కనపడింది, పెద్ద చెట్లు ఎక్కేసి ఒక కత్తి ఉండేది, పెనక్కత్తి. అసలు పెనక్కత్తితో వస్తుందా? అయినా నరికి 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 ఎలాగైతే ఆ మొద్దు పైనుంచి కింద పడేసి ఉంది. దేవుని స్తోత్రం. అది ఎక్కడో తుప్పల్లో పడేది, వెళ్ళి ముళ్ళల్లో పడేది. ఆ ముళ్ళల్లో ఆ మొద్దు కోసం ఎదుగుతాకెళ్తే కరేపాకు మొక్కలు, అబ్బా జాక్పాడు. దేవుని స్తోత్రం. మొద్దు కోసం వెళ్తే కరేపాకు కూడా దొరికింది. దేవుని స్తోత్రం. అంటే చిన్న చిన్న మొక్కలు ఉండే తుప్పల్లో ఉండే ముళ్ళ పొదల్లో. దేవుని స్తోత్రం. ఇంకా ఒక్కోసారి అయితే మేకలు కాసేటప్పుడు మేకలు కూడా కాసాను నేను. ఇప్పుడు గొర్రెలు కాస్తున్నా. దేవుని స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఒక సిందిగి చెట్టు తెలుసా? సిందిగి చెట్టు తెలుసమ్మా? తెలుసా? సిందిగి చెట్టు సబ్బరుగా ఉంటుంది, పొడిగ్గా. మధ్య కట్టం, సొలసూరు కట్టలో చాలా చెట్లు ఉన్నాయి. నా కోసమే మొలిసినట్టుగా అనిపించేది ఎందుకో మొత్తం. దేవుని స్తోత్రం. రోజుకో చెట్టు నరికేసి ఇలా భుజాలు వేసుకుని మొయ్యలేనుగా ఎలాడేసుకుంటే మెల్లిగా లాక్కొచ్చేసేవాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆ దొంగిలించడం అంటే మనిషికి ఎంత సరదాగా ఉంటుందో, ఎంత సంతృప్తిగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. కానీ దాని మూలాన ప్రమాదం వస్తే అప్పుడంటే తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను. దేవునికి స్తోత్రం. మనం చెప్పాను మీ అందరికీ. ఒకడంట వెళ్ళి గోంగూర దొంగతనం చేసుకొచ్చాడంట.
తల్లి అందంటే అరే నా బాబే నాయయ్యే అన్నీ నా బుద్ధులే, అన్నీ నాన్న బుద్ధులే నాన్న, నీకు ఎంత మంచోడు రారా, దేవునికి స్తోత్రం అందంట. ఈడేమనుకుంటున్నాడంటే మా అమ్మ నేను దొంగతనం చేస్తే సంతోషపడిందంటే ఇంకా ఏదైనా దొంగతనం ఇంతకంటే పెద్ద చేస్తే ఇంకా మా అమ్మని సంతోషపరచాలి ఎలాగైనా అని ఏం చేశాడంటే మరుసటి రోజున వంకాయలు తెచ్చాడు. ఏం తెచ్చాడమ్మా? వంకాయ దొంగతనం చేసుకొచ్చాడంట. మరుసటి రోజున మరి ఇంకా ఏ కాయలు తెచ్చాడంట. అమ్మో నా బాబాయ్, నా అయ్యో నా బాబాయ్, అమ్మో అన్నీ నా బుద్ధులు, అన్నీ నా పోలికలేదు, దేవుని స్తోత్రం. వచ్చడ పడిపోతుంది తల్లి. ఒక రోజు నాడు చిన్న దొంగతనాలతో మొదలుపెట్టిన వాడు బాగ్దాద్ గజ దొంగ అయ్యాడు, దేవుని స్తోత్రం. ఇంకా బ్యాంకులు దోపిడీ చేయడం మొదలెట్టాడు. ఇంకా మామూలుగా కాదు, ఇక బ్యాంకులన్నీ లూటీ చేసేస్తున్నాడు దొరికినట్టు. ఒకలంట మొన్న ఎవరో న్యూస్లో అది యూట్యూబ్లో పెడితే చూశాను. దొంగతనాలకి పూర్వం స్టోటపురం బాగా పెద్ద పేరు మన ఆంధ్రప్రదేశ్లో. స్టోటపురం దొంగలంటే దడదడలు ఆడిపోతారు ఎవరైనా సరే ఇంకా మామూలుగా ఉండదు. ఎదుర్కొంటే పోలీస్ స్టేషన్ అయితే బ్యాంక్ ఎదుర్కొంటే అదే బ్యాంకులో దొంగతనం చేశారంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. తెల్లారేసరికల్లా బ్యాంక్ వాళ్ళు వచ్చేదాకా కూడా మళ్ళీ వాళ్ళకే తెలియదంట, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మారి ఈ రోజున దేవుని సేవకులు అయ్యారు చాలా మంది, దేవునికి స్తోత్రం. అనేక మంది వీళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి ఈ దొంగల్ని అని ప్రభుత్వం ఆలోచించింది. వీళ్ళ కేసుల్లో జైల్లో పెడితే వీళ్ళు మారరు, వీళ్ళని ఎన్ని చేసినా సరే వీళ్ళ బుద్ధి మారదు అని ఏం చేశారంటే వాళ్ళల్లో ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చేది చేశారు వాళ్ళ ప్రభుత్వం, దేవుని స్తోత్రం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారా కుటుంబంలో, అమ్మో మన కుటుంబంలో పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అమ్మో మన కుటుంబంలో ఇదిగో పలానా ఉద్యోగస్తుడు ఉన్నాడు అని ఏం చేస్తారు వీళ్ళందరూ మానేస్తారండి. ప్రభుత్వం అంత తెలుగుగా ఆలోచించింది, దేవునికి స్తోత్రం. నిజంగా దొంగలించిన నీళ్ళు అంట తీపిగా ఉంటాయంట, కానీ మనం దొంగిలించకూడదు, దేవుని స్తోత్రం. సాధారణంగా ప్రత్తనం గురించి చెప్తున్నాం కాబట్టి మనం సాధారణంగా మొక్కలు, పళ్ళు, పూలు ఆడవాళ్ళు అయితే చెప్పక్కర్లే, ఎక్కడ పువ్వు కనబడినా కోసుకొచ్చేస్తారు, తల్లో పెట్టేసుకుంటారు, చక్కగా తల్లో పెట్టుకు వచ్చేస్తారు, దేవుని స్తోత్రం. ఒకటి మాట గుర్తుంచుకోండి, జాగ్రత్త, అట్ల జోలికి వెళ్ళొద్దు. ఒక ఆమె గులాబీ పువ్వు అందంగా ఉందని కోసుకుని తల్లో పెట్టుకుందంట, ఆ పువ్వు మాల వచ్చేసిందంట. దెయ్యం ఎందుకు పెట్టుకున్నావు అని అడిగితే నా పువ్వు అదిగో పాడుపడ్డ ఇంట్లోంచి కోసుకొచ్చారు, నాది ఇది, నా పువ్వు నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతా అంటున్నాడు, దేవుని స్తోత్రం. దెయ్యానికి కూడా న్యాయం ఉందండో, అర్థమైందా? ఒకసారి ఒకరికి దెయ్యం పట్టుకుని నా షేర్ కట్టుకుంది, నా షేర్ నాకు ఇచ్చేమని వెళ్ళిపోతా అంటుంది దెయ్యం. మేము చూసాం డైరెక్ట్గా, దేవుని స్తోత్రం. అమ్మ నీకు షేర్ ఇచ్చారంటే ఎవరో హైదరాబాద్ నుంచి తెచ్చి షేర్ ఇచ్చారంట. ఆ షేర్ ఏమైందంటే ఆ షేర్ మీద దెయ్యం ఉందంట, దేవుని స్తోత్రం. అప్పుడు అమ్మ వద్దు, అది ఎక్కడైనా మళ్ళీ దారిలో కనిపెడితే ఎర్రగా ఉంది షేర్, చక్కగా బాగుందని చెప్పి ఎవరైనా కట్టుకుంటారు, ఈ షేర్ తీసుకెళ్ళి బయట ఎక్కడ తప్పుల్లో పడేయండి, రైల్లో పడేయండి అని చెప్పి అప్పటికప్పటికి ఏలి అని నేను ఇంకొకరిని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి షేర్ బయట తీపిచ్చి తీసుకెళ్ళి తప్పుల్లో పడేపించి అప్పుడు అదేం వెళ్ళిపోయింది, దేవునికి స్తోత్రం. వద్దు కానీ మనం అంటుకోవద్దు, దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారి దగ్గర దేవుని నిన్ను వాసించవద్దు, దేవునికి స్తోత్రం. 3వ రకం విత్తనం ముళ్ళ పొదల్లో పడిందంట. 4వ రకం విత్తనం ఎవరో చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మంచి నేల పండి విత్తనం అంట. ఆఖరణ యేసయ్య చెప్పాడు అక్కడ మంచి నేల పండు విత్తనం అంటే ఎవరంటే యేసయ్యని. ఈ ప్రశ్నలన్నీ ఈ శిష్యులు ఎప్పుడు అడిగారో తెలుసా మీ అందరికీ? ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి యేసయ్య ఇందాక అందరూ ఉన్నప్పుడు 5,000 మంది ఉన్నప్పుడు వాక్యం చెప్పావు కదయ్యా, అది మాకు సరిగా అర్థం కాలేదు, కొంచెం దాని గురించి కొంచెం వివరణ ఇయ్యండి అయ్యా అని అడిగారు, దేవునికి స్తోత్రం. అడిగితే యేసయ్య అక్కడ చాలా శ్రేష్టమైన విషయాలు చెప్పాడు, దేవునికి స్తోత్రం. ఆ మొదటి నేల పండిన విత్తనం గురించి లోకాసు వార్త 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. 8, 11, 12 త్వరగా. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనం అంటేనంటమ్మా ఇటు చూడండి ఒకసారి, దేవుని వాక్యం అంట విత్తనం అంటే, దేవునికి స్తోత్రం. విత్తనం అంటే ఏంటి అందరూ చెప్పండి. చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు, మరి మీకు అర్థం కాదు, అందుకే సగం వాక్యం మీతో చెప్తుంటా నేను, దేవునికి స్తోత్రం. విత్తనం అంటే ఏంటంటే దేవుని వాక్యం. విత్తనం అంటే పవర్, అగ్ని, ఇంకా తిరిగి ఉండదు, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని తక్కువ అంచనా వేయద్దు. దేవుని వాక్యం ఎంత పవర్ అంటే ఆయన చిన్న మాట ఇచ్చాడంటే మామూలుగా ఉండదు, దేవునికి స్తోత్రం. మాట చెప్పాను, అమ్మ మాట చెప్తే జరిగిందా లేదా రాత్ర? ఆ పవర్ చూడండి, దేవుని యొక్క శక్తి, దేవునికి స్తోత్రం. త్రావ పక్కన ఉండేవాళ్ళు అంటే ఎవరంటే ఆ జాతి, వారు వాక్యాన్ని వింటారంట. వాళ్ళందరూ చూడండి వాక్యాన్ని వింటారంట, నమ్మి రక్షణ మాత్రం పొందరంట వాళ్ళు.
ఎంత వరకు అయితే వింటారు కానీ ఈ చెవితో ఇది చూడండి ఒకసారి, ఎన్ని వాక్యాలు చెప్పినా సరే ఈ చెవితో వింటానే ఉంటారు. కానీ రక్షణ మాత్రం పొందరంట. ఏళ్ళు ఒక రకం అంట. ఏసై చెప్పాడు, నా మాటలు కాదండో ఇవి, ఏసై చెప్తున్న మాటలు. మీరందరూ రక్షణ పొందిన వాళ్ళు, ఇంకా ఉన్నవాళ్ళు కూడా రక్షణ పొందేవాళ్ళు త్వరలో. ఇక్కడ ఎవరో రక్షణ పొందిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. మీరందరూ రక్షణ పొందేవాళ్ళు. ఒకటి వింటారంట వాక్యం ఎల్లప్పుడూ కూడా, కానీ రక్షణ మాత్రం నమ్మి రక్షణ పొందరంటే. ఎలాగా? నమ్మి. యేసయ్య చెప్పాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడద్ది అని చెప్పాడు. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతావు అంటే పరలోక రాజ్యంలో నీకు సీట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నమ్మకోకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఏమైందిలే ఎవరు చూసారులే పరలోక రాజ్యం అనుకుంటూ ఇప్పుడు సైంటిస్టులు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు భూమి కింద అగ్ని ఉంది, భూమి కింద పాతాళ లోకం ఉంది, భూమి కింద మంట మండుతుంది అని చెప్పి సైంటిస్టులు కూడా భయపడుతున్నారు. అక్కడ ఒక స్పీకర్ పంపిస్తే ఆ ఏడుపులు కేకలను పడుతుంది అంట. దేవునికి స్తోత్రం. గడగడగడగలు ఆడిపోతున్నారు. అమ్మో పాతాళ లోకం అందరూ బాబు, నిజంగా బైబిల్లో చెప్పినట్టు పాతాళ లోకము ఉంది అని చెప్పి వాళ్ళు ఈ రోజున ఏం చేస్తారంటే గడగడగడగలు ఆడుతున్నారు. సైంటిస్టులు మన చాలా మంది పరిశోధన చేసి బైబిల్ ఒరిజినల్, అది బైబిల్ నిజమైన గ్రంథం, బైబిల్లో చెప్పింది అంతా కూడా సత్యమే అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడంట. నమ్మకోకుండా ఉన్న వాడికి శిక్ష విధించబడద్దంట. ఆ శిక్ష ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదంట. పురుగు అంటే ఆత్మ అన్నమాట. అగ్ని యుగాలు మండితానే ఉంటుందంట. ఆ మంటలో ఆత్మ కాలతానే ఉంటుందంట. బాబోయ్, అయ్యో బాబోయ్, నాయన తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, రక్షించండి అని అరుస్తాడంట. కాలిపోతున్న వాడు ఎలా అరుస్తాడు ఎప్పుడైనా చూసారా? కాలిపోతున్న వాడు ఎలా అరుస్తాడు? రక్షించండి, కాపాడండి అని ఎలా అరుస్తాడు? అలా యుగాలు. కానీ యేసయ్య ఇప్పుడు జాలి తెలిసినట్టు అప్పుడు మాత్రం జాలి తలవడానికి ఆయన. అర్థమైందా? నాయకు చూడండి, అందరూ యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఇక్కడ మాత్రం పనిచేస్తే అక్కడ మాత్రం యోధా గోత్ర సింహమే. దేవునికి స్తోత్రం. అగ్ని ఆరదంట, పురుగు చావదంట, వాళ్ళ కాలతానే ఉంటారంట. అక్కడ యేసు ప్రభువారు ఉపమానం చెప్పినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, తండ్రి అయిన అబ్రహామా, అత్తమాను నాన్నగారు ఈ వాక్యం చెప్తుండేవాడు. వారు బాబు అక్కడికి వెళ్ళారా, కాలిపోతారా బాబు, మారండి అని అత్తమానం చెప్తుండేవాడు. తండ్రి అయిన అబ్రహామా, నేను కాలిపోతున్నాను. లాజరు యొక్క ఏలి కొనతో ఆ నీళ్లు తీసుకొచ్చి నా నాలుగు మీద వేయించాను. లాజరు ఎవరో? అడుక్కినేవాడు భూలోకంలో ఉన్నప్పుడు. ఈ ధనవంతుడు ఇంటి ముందర ధనవంతుడు ఏదైనా రొట్టె ముక్కలు పారేస్తాడేమో అని చెప్పి వెయిటింగ్ చేసిన వ్యక్తి అనమాట. ఆ రొట్టె ముక్కలు పారేస్తాడేమో అని చూస్తే ఆ రొట్టె ముక్కలు కూడా దొరకలేదంట ఈ అడుక్కిన లాజరుకి. ఈ అడుక్కిన వాడికి పరలోక రాజ్యం ఇచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటాడు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. ఆమేన్ అందరూ. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం మనకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పేదవాడు చచ్చిపోయాడు, ధనవంతుడు అయిన వాడు కూడా చచ్చిపోయాడు. ఇద్దరు ఆత్మలు కూడా ఈ యొక్క ధనవంతుడు తీసుకెళ్ళటానికి ఆ యొక్క నరకపు శక్తులు వచ్చినాయి అంట, పాతాళపు శక్తులు. ఈ యొక్క లాజరు పేదవాడిని అడుక్కిన వాడు తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినాయి అంట. దేవదూతల చేత కొనుక్కోబడి అబ్రహాము రొమ్మును ఆనుకొని కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. రొమ్ముని ఎవరిని ఆంచుకుంటాం మనం? అటు చూడండి ఒకసారి, పిల్లని ఎలా ఆంచుకున్నాడు ఆయన ఒకసారి అటు చూడండి. ఎందుకో పరిశుద్ధాత్ముడు అలాగా అబ్రహాము రొమ్మున ఆంచుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఈ లాజర్ని ఇద్దరు ఒకరికొకరు కనపడుతున్నారు. మీకు నేను ఎలా కనపడుతున్నా, నాకు మీరు ఎలా కనపడుతున్నారు. కానీ ఇటోపు వాళ్ళు అటేపుకి వెళ్ళారు, అట్టేపే వాళ్ళు ఇటేపుకి రాలేరు. అక్కడ మనం సాధారణంగా ఎలాంటి ఎక్కడ చూస్తాం? హాస్పిటల్లో చూస్తాం, తెల్లటి అద్దాలు ఉంటాయి, వాళ్ళు చేసే మనకు కనపడతాయి. కానీ లోపలికి మనం అప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా లాజరు ఈ యొక్క కుమారుడా అంటున్నాడు. అతను కూడా అబ్రహాం కుమారుడే. దేవుని స్తోత్రం. ఇటేపు వాళ్ళు అటేపుకి, అటేపు వాళ్ళు ఇటేపుకి రాకుండానట్లుగా దేవుడు ఇక్కడ ఒక అగాధం ఏర్పరిచాడు. అయ్యా అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, 5 అన్నదమ్ములు ఉన్నారు. భూమి మీద నరకంలోకి వెళ్ళేవాడికి అన్నీ గుర్తుంటాయి. గుర్తుంచుకోండి ఈ మాట. దేవుని స్తోత్రం. వాడు అన్నాడు ఇక్కడ, భూమి మీద నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో, నేను వెళ్తానే ఒక అవకాశం ఇవ్వండి, ఇక్కడికి రావద్దు అని చెప్తానయ్యా అని అంటున్నాడు అక్కడ. అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఏలియా, మోషే ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పిన మాటలు వింటే, అంటే దేవుని సేవకులు, అంటే మాలాగా దేవుని సేవ చేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు విని వీళ్ళ మారు మనసు రక్షణ పొందితే ఈ యొక్క నరకంలోకి రారయ్యా అని చెప్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అందుకే మొదటి నెల పండి విత్తనం గురించి యేసయ్య చెప్పాడు, వాళ్ళు వింటారే కానీ నమ్మరు. వాళ్ళు మొదటి నెల పండి విత్తనం అంటే ఇది. రెండోది
రెండో రకం ఏంటంటే వినేటప్పుడు వాక్యాన్ని సంతోషంగా ఉంటుందంట వాళ్ళ హృదయం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుంది అమ్మ, ఎలా ఉంటుంది? ఈ సంతోషం నీకు కావాలా, సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా, ఈ సంతోషము నీకు కావాలా. సమాధానమే సంతోష దేవుని స్తోత్రం. ఎలక్ట్గా ఉన్నది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. రెండో రకం విత్తనం నేను అడుగుతాను తర్వాత ఏమేమి చెప్పాను. రెండో రకం విత్తనం ఎవరంటే వింటారంట. అలా వినేటప్పుడు, వాక్యం వినేటప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పారు ఈ రోజున అని సంతోషపడతాం, అక్కడితో వదిలేస్తాం. తర్వాత రాతి నెలల పండు విత్తనం అంటే ఇది. మొదటిది త్రోవ పక్కన పడింది. ఎక్కడ పడింది మొదటి విత్తనం? అది ఎక్కడ పడింది? మొదటి విత్తనం వెళ్ళి ఆ రోడ్డు మీద పడింది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలండి. దేవుని స్తోత్రం. రెండోది వచ్చి ఎక్కడ పడింది అంటే బండ మీద పడింది, ఉప్పల మెట్ట మీద పడింది. దేవుని స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. రాతి నెలలో పడింది. దేవుని స్తోత్రం. మీకు విషయం తెలుసా, రాతి నెలలో కూడా చెట్లు మొరుతాయి, కొండల మీద గొట్ల మీద చూడండి. కానీ కొన్ని విత్తనాలు, పంట పండే విత్తనాలు, పనికొచ్చే విత్తనాలు తీసుకెళ్ళి రాతి నేల మీద వేయండి, మొరుతాయ్యా రాతి నేల మీద. దేవునికి స్తోత్రం. రెండో రకమైన విత్తనం అంట రాతి నేలలో పడిందంట. వాళ్ళు వింటారంట, సంతోషపడతారంట. అంతేనమ్మా? రెండో రకం వింటారు, సంతోషపడతారు, అంతే. ఇప్పుడు మూడో రకం చూడబోతున్నాం. మూడో రకం ముళ్ళ పొదల్లో పడిన విత్తనం ఎలాగుందో. అమ్మాయినండి, ఇది మూడో రకం. ఎక్కువగా సంఘంలో ఈ రకం ఉంటారు. ఎక్కువగా మూడో రకం ఉంటారు. మొదటి రకం ఉండరు. నా ఎంత చూడండి, అందరూ మొదటి రకం ఉండరు, రెండో రకం ఉండరు, మూడో రకం ఈ రకం ఉంటారు. ఎక్కువ సంఘంలో ఎక్కువగా వింటారంట. మొదటి నుంచి చదవమ్మా. విని కాలము గడిచిన కొలది వాక్యం వింటారంట. కాలం గడిచే కొలది అంటే ఆ యొక్క సంఘంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేసరికల్లా వీళ్ళకి ఏమొస్తుందంటే వీళ్ళకి జీవన సంబంధమైన విచారాల్లోకి వెళ్ళిపోతారంట. అర్థమైందమ్మా నేను చెప్పేది? జీవన సంబంధమైన విచారాలు. ఏమి తిందుమా, అమ్మో రేపు పొద్దున ఆదివారం మాంసం, అమ్మో గురువారం. కొంతమంది ఆ వారం అంతా కావాల్సింది ముందే టైం టేబుల్ రాసుకుంటారు. ఈ వారం ఏం చేస్తామంటే ఆదివారం మాంసం, సోమవారం చేపలు, మంగళవారం రొయ్యలు, బుధవారం గుడ్లు, గురువారం పీతలు. మీకు ఇష్టం లేదా? తినరా? అన్నీ ఇక్కడ ఉండి పెడితే తినరా? అవన్నీ నాకైతే నేనైతే తింటాను. దేవుని స్తోత్రం. నేనైతే తింటాను. మీరు అందరూ మంచోళ్ళు, మీరు తింటారు. దేవుని స్తోత్రం. అన్ని రకాలు తినాలని అందరికీ ఉంటాయి, కానీ కొంచెం తగ్గించుకుంటే మనకే మంచిది. దేవుని స్తోత్రం. ఎందుకు మంచిదో చెప్పనా? ఎక్కువ అన్నీ తినేవాళ్ళకి కిడ్నీలు పాడైపోతాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు, ఎక్కువ నీసు మాంసం తినేవాళ్ళకి కిడ్నీలు డ్యామేజ్ అయితే అని చెప్పి కొంతమంది చెప్తే అన్నాను. ఎక్కువ తినకూడదు, లిమిట్గా ఏమవుతుంది. ఇంకోటి చెప్తున్నా, మాంసం ఎక్కువ తినేవాళ్ళు కామాప్తులు అయిపోతారు. కామం ఎక్కువ అయిపోతారు. బైబిల్లో ఉంది. మాంసం ఎక్కువగా తినేవాళ్ళకి అదే వాళ్ళకి అదే కూర్చున్నా ఇంకెంత వారం సొలొమోన్ అంత భ్రష్టుడు అయిపోవడానికి కారణం ఏంటి? అడుగు జంతువులు మాంసం తినేవాడు అంట రోజు. సొలొమోనికి ఎంతమంది భార్యలు? ఎంతమంది అమ్మా? 5రా. 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తులు, మొత్తం 1000 మంది భార్యలు. 1000 మంది అంటే ఒక రోజు నేను ఆలోచించి ఏంటి అసలు 1000 మంది అంటే అసలు ఎలా మెయింటెనెన్స్ చేశాడంటే మనం ఆలోచిస్తే దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే కనీసం అతను రోజుకి 4 దగ్గరికి వెళితే మరలా ఒక దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి మళ్ళీ సంవత్సరం పడద్దు రావడానికి, తిరిగి రావడానికి. అర్థమైంది నేను చెప్పేది? రోజుకి కనీసం 3-4 దగ్గరికి వెళ్ళాలన్నమాట. దేవుని స్తోత్రం. అతను రోజు అడుగు జంతువు మాంసం, ఆ యొక్క దుప్పులు, ఆ యొక్క ఏమంటారు ఎర్ర జంకలు, ఆ జంకలు, ఈ జంకలు,
అడుగు జంతువులన్నీ అయ్యగారు రాజుగారు అని చెప్పి అందరూ చేస్తుంది శుభ్రంగా తిని హాయిగా ఇంకా లేని నెమ్మదిగా దేవుడు యుద్ధాలు కూడా తీసేశాడు. ఆ టైంలో దేవుడు అంటాడు, దావీదా ఇదిగో నీ కుమారుడైన సొలొమోను కాలంలో నేను నలుదిక్కులను నెమ్మదిని కలగ చేస్తాను కాబట్టి యుద్ధాలు ఏమి ఉండవంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. ఇంకా ఈయన పని ఏంటంటే సగం తింటాం, ఎంజాయ్ చేయటం. తిండి మీదే మన ప్రాధాన్యత పెట్టకూడదు, జీవన సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకూడదు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన రాకూడదంట. దేవుని స్తోత్రం. ఏమి తిందుమా అనే తిండి గురించి కానీ, ఏమి ధరించుకోవాలని వస్త్రాల గురించి కానీ నువ్వు చింతించొద్దు అని యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం. నీకు ఏది కావాలో యేసయ్య నీకు సిద్ధపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. నీ అవసరతలన్నీ యేసు నామములో దేవుడు తీరుస్తాడు. ఆమేనండి. మీరు పదే పదే ప్రభువా మీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చండి అని ప్రార్థన చేసుకోండి, మీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఆమేన్. ఆ యొక్క మూడో రకం ఏంటంటే జీవన సంబంధమైన విషయాల్లో మనసు వచ్చేస్తాంటే వీళ్ళకి. చదువు. ధన భోగముల చేతను అణిచివేయి ఈ విత్తనాన్ని అణిచేస్తాంటే మూడో రకమైన విత్తనాన్ని. అంటే నీ మనసు అంతా కూడా డబ్బు 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 అన్నాం అనుకో, అర్థమైందని నేను చెప్పేది. గుండె అంటే ఇది వరక ఉండే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఇప్పుడు ఈ కాలంలో డబ్బు 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 అని దేవుని స్తోత్రం అంటలేదా? ఇక్కడ ఉన్నప్పుడేమో చక్కగా దేవుని ఆత్మల కొరకు దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేస్తారా? ఇంటికి వెళ్ళాకేమో డబ్బు 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 అంటారా? దేవుని స్తోత్రం. తెలీదా యేసయ్యకి? తెలీదా? అంటే మన ఆలోచన జీవన సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళిపోకూడదంట. శ్రేష్టమైనది ఒకటే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. నువ్వు దేవుడు నిన్ను బట్టి ఎప్పుడు సంతోషపడతాడంటే నువ్వు ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడితే సంతోషపడతాడు. ఎప్పుడు కూడా నీ మనసు ఎలా ఉండాలంటే ఎవరు దొరుకుతారో వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి, దేవుని సువార్త ప్రకటించాలి, ఎవరు మా సంఘంలోకి అనేక మందిని నడిపించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, అనేక మంది ప్రజల్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలని మనసు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని జీవన సంబంధమైన ఆలోచన నీకు రాకూడదు. అమ్మో మా పిల్లోడి పెళ్ళి ఎలా జరిగిద్ది అంటావు, మా పిల్ల పెళ్ళి ఎలా జరిగిద్ది అంటావు, ఇదిగో వాళ్ళ పెళ్లి కంటే బాగా జరిగిద్దా, ఏళ్ళ పెళ్లి కంటే బాగా జరిగిద్దా, ఇదిగో నాకు ఇంకా ఈసారి ఇదిగో 1,00,000 కూడబెట్టాను, ఇంకో 1,00,000 కలగో తినో తినకుండా కూడబెడతానంటావా? ఈ ఆలోచన రాకూడదు నీకు. దేవుని స్తోత్రం. ఈ అవసరమే కాదంటలో నేను అవి వద్దు అని నేను అంటలేదండి. దేవుని స్తోత్రం. అవి అవసరమే. నీకు వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, ఇల్లు కావాలి. ఆమెనండి వస్తాయి, అన్నీ వస్తాయి. ఆమెనన్న. కానీ వాటి మీద నీ మనసు ఉండకూడదు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఒక ఆయన 70 సంఘాలు కట్టాడు అమలాపురంలో. ప్రభు అన్నారంట నీ తల్లికి పరలోక రాజ్యం లేదయ్యా అని చెప్పారంట. ఎందుకు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆమె మనసు అంతా కూడా పొలం మీద ఉంది. ఆమె మనసు అంతా కూడా ఆ పొలం ఒక 40 లక్షలు 50 లక్షలు చేద్దంట. ఆ పొలం మీదే ఉందంట ఆమె మనసు అంతా. సాధారణంగా మన మనసును కూడా మన మైండ్ని కూడా దుష్టుడు డైవర్ట్ చేస్తుంటాడు ఈ జీవన సంబంధమైన విషయాల మీద, వస్త్రాల మీద, తిండిల మీద, ఇళ్ళ మీద, ఈ యొక్క లేనిపోని వాటి మీద, ఈ భూమి మీదే మన మనసు అంతా కూడా ఈ భూమి మీద ఉండేది అడిగా చేస్తుంటాడు అన్నమాట. మనసు ఎక్కడ ఉంటే మనం అక్కడే. తెలుసా మీకు ఆవేశం? మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటామంట మనం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. జీవన సంబంధమైన వాటిలో చిక్కుకోకూడదంట. ఈ మూడో రకమైన విత్తనం. అంటే వాక్యాన్ని వింటారంట, ఆనందిస్తారు. తర్వాత చదువు. ధన భోగముల చేత, ఐహిక విచారముల చేత నీ హృదయంలో ఉన్న వాక్యము అనే విత్తనాన్ని అది అణిచేస్తాంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పేది? నీ హృదయంలో ఎంతకాలం నువ్వున్న వాక్యాన్ని, నీలో ఉన్న ఆశలు, కోరికలు, ఆ ధనాపేక్ష, ఇవన్నీ కూడా ఆ యొక్క వాక్యాన్ని అణిచేస్తాయి అంటే ఎదగనీయకుండా. అంటే నువ్వు ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడుకోకుండా, ఆత్మ సంబంధంగా నువ్వు హెచ్చించబడుకోకుండా ఇవన్నీ నేను ఏం చేస్తాయి అంటే నేను లాగేస్తాయి అన్నమాట. భూమి మీదకి కిందకి వెళ్ళకుండా ముందుకు లాగేస్తుంటాయి అన్నమాట. నీకు ఏది కావాలో అది ఇస్తాడు యేసయ్య. వాటి గురించి తక్కువ అడగాలి, ఎక్కువగా కూడా ప్రభు నీ రాజ్యాన్ని కట్టే కృప నాకు దయచేయనైనా. దేవునికి స్తోత్రం. నీ కొరకు అనేక మందిని మార్చే కృప నాకు దయచేయనైనా. దేవునికి స్తోత్రం. నీ కొరకు అనేక మందిని నీ సంధికి నడిపించే కృప నాకు దయచేయనైనా అడగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత ఇప్పుడు 4వ రకం రాబోతుంది. అడుగుతాను తర్వాత ఏ రకాలు ఎన్ని చెప్పాను అని అడుగుతాను.
నాలుగో రకం రాబోతుంది. నాలుగో రకమైన విత్తనం మీరు ఒకవేళ ఇందులో గట్ట మీరు ఉంటే కనుక ఈ క్షణంలో మీరందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ నాలుగో రకం లాగా నీవు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. ఆమేనండి. ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆమేనండి. ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. ఆమేనండి. ఖచ్చితంగా నీ ద్వారా అనేక మంది దేవుని సందుకు వస్తారు. దేవునికి స్తోత్రం. మంచి నేలను పడిన విత్తనము వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్న మాట వాక్యం వినేటప్పుడు యోగ్యమైన మంచి మనసుతో వినాలంట. సాధారణంగా వాక్యంలోకి వచ్చేటప్పుడు నీకు ఇంటి దగ్గర ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ అవన్నీ వాటి మీద మనసు ఉండకూడదు. నీ మనసు అంతా కాసేపు నిమ్మలపరుచుకుని ప్రశాంతంగా చక్కగా స్నానం చేసి చక్కగా మోకాళ్ళేసి ప్రభువా ఇదిగో నేను నా హృదయంలోకి సమాధానం దయచేయనైనా, నా హృదయంలోకి నెమ్మదిని దయచేయనైనా ఒక కనీసం 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకుని ఇదిగో నాయన ఈరోజు ఇదిగోనైనా సన్నిధికి వెళ్తున్నాను ప్రభా, ఇదిగోనైనా మీ సేవకుని యొక్క ముఖకాంతిలో నుంచి నా ప్రభా మీరు మాతో మాట్లాడండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందంటే యోగ్యమైన మంచి మనసు. ఇప్పుడు ఇవాళ వాక్యం కొరకు ఈరోజు ఇంటికాడ ప్రార్థన చేసుకుని వచ్చి అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఇవాళ వాక్యం కొరకు నిన్నే ప్రార్థన చేసి అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి. చేశారా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం. యోగ్యమైన మంచి మనసుతో వినాలంట వాక్యం. ఎలా వినాలండి? మీరందరూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రమం కలిగిన వాళ్ళు. మనం ఎవరిని విమర్శించకూడదు. నేను ఒకసారి మీటింగ్ జరుగుతుంటే ఒక చోట నా చర్చికి వెళ్ళాను. ఒకసారి మీ అందరికీ తెలిసిందే, అక్కడ హై స్కూల్ దగ్గర వెళ్ళాను. హై స్కూల్ దగ్గర మీటింగ్ జరుగుతుంటే పెద్ద సేవకులు ఎవరో వచ్చారంటే వెళ్తే తినేవాళ్ళు తింటున్నారు, కూర్చునేవాళ్ళు కూర్చుంటున్నారు, నుంచునేవాళ్ళు నుంచుంటున్నారు, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు, దెమ్మకానికి నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కాదు నేను అనేది, ఇక్కడ కాదు, మనం కాదండి, ఎవరు అపార్థం చేసుకోండి, మనం కాదు. ఒక్క చోటన నేను వెళ్తే నేను చూసిన సందర్భం ఏంటంటే తినేవాళ్ళు తింటున్నారు, బయటకు వచ్చి ఆ పప్పల బండ్లు అయ్యి ఉన్నాయి, ఐసులు కొనుక్కునే వాళ్ళు ఐసులు కొనుక్కుంటున్నారు, మరమరాల ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు మరమరాల ప్యాకెట్లు కొనుక్కుంటున్నారు, వేరుశనక్కాయలు కొనుక్కునే వాళ్ళు వేరుశనక్కాయలు కొనుక్కుంటున్నారు, ఈ జోళ్ళు దుద్దులు ఇవన్నీ ఎలాంటి లేనిపోని అన్నీ పెట్టుకునే ఆ వస్తువులు కూడా వచ్చినాయి అక్కడికి. అవి కొనుక్కునే వాళ్ళు అవి కొనుక్కుంటున్నారు, లోపలికి వెళ్ళే వాళ్ళు లోపలికి వస్తున్నారు, బయటకు వచ్చేవాళ్ళు బయటకు వస్తున్నారు. ఇదంతా చూసేసరికి యేసు ప్రభు వారు ఒకసారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన మందిరాన్ని దేవాలయాన్ని సంతగా తయారు చేశారని చెప్పి కొరడా పట్టుకుని కొట్టాడు అందరినీ. దేవుని స్తోత్రం. నా మందిరాన్ని నా తండ్రి ఇల్లుని వ్యాపార స్థలంగా చేస్తారా అని చెప్పి కొట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదండి. వాక్యం ఎలా వినాలంటే నువ్వు వాక్యం వింటాకు వచ్చావా లేకపోతే పప్పులు కొనుక్కుంటాకు వచ్చావా? దేవునికి స్తోత్రం. నేను అడిగితే ఇక్కడ దేవుని సందులో దేవుని స్తోత్రం. వాక్యం వింటాకు వచ్చావా పప్పులు తింటాకు వచ్చావా? దేవుని స్తోత్రం. వాక్యం అని ఆహారం తింటావా లేకపోతే పప్పులు తింటావా? ఇంక అత్తమానం పొద్దున్నే టిఫిను, సాయంకాలం టిఫిను, మధ్యాహ్నం అన్నీ అత్తమానం తింటమే మన పని, మన జీవితం అంతా. సగం తిండి సగం నిద్ర. ఈలోపు టైం సమయము లేదన్నా మరి లేదన్నా పోతే మరలా తిరిగి రాదన్నా యేసన్నా నేడో రేపు వచ్చేనన్నా భూమి మీదకి దైవ రాజ్యం తెచ్చేనన్నా సమయము లేదన్నా లేదన్నా పోతే మరలా తిరిగి రాదన్నా యేసన్నా నేడో రేపు వచ్చేనన్నా భూమి మీదకి దైవ రాజ్యం తెచ్చేనన్నా. దేవుని స్తోత్రం. సమయం లేదు, సమయం పోయిందనుకోండి మరలా డబ్బులు పోతే మరలా వస్తాయి. గుర్తుంచుకోండి మీరు. వాళ్ళు నష్టపోయాం, రేపొద్దున ఏదో రోజున మరలా మన డబ్బులు మనకు వస్తాయి. దేవుని స్తోత్రం. సమయం ఒక్క క్షణం ఎదురుకెళ్ళిపోతే మరలా వెనక్కి రావటం మన వల్ల కాదు. ఈరోజు ఈ ఆదివారం వెళ్ళిపోయిన ఆదివారం మరలా నువ్వు తీసుకురాగలదువా? మరొక ఆదివారం వస్తుంది కానీ ఈ ఆదివారం మాత్రం రాదనమాట. సమయం ఉండగానే మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. వాక్యం అనే ఆహారం నువ్వు తినాలి.
సత్యవాక్యాన్ని సరిగా దేవుడు విభజిస్తున్నప్పుడు, సత్యవాక్యాన్ని దేవుడు సరిగా విభజించి అందరికి ఇస్తున్నప్పుడు వాక్యం అనే ఆహారాన్ని నువ్వు తిని మింగేయాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అనువనువుగా కూడా ఎలా ఉండాలంటే వాక్యం తిని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేస్తే నోట్లో వాక్యాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇది ఒక శ్రేష్టమైన అనుభవం అన్నమాట. ఇది మామూలు అనుభవం కాదు. ఇది వాక్యాన్ని ఎత్తిపట్టి చేసే ప్రార్థన మామూలు అనుభవం కాదు. దేవునికి స్తోత్రం. మొదటగా వాక్యం ఎలా వినాలంట? యోగ్యమైన మంచి మనసుతో వినాలంట. మీకు ఎప్పుడు వాక్యం విన్నా సరే మీరేమన్నారంటే, ప్రభువా యోగ్యమైన మంచి మనసు ఎల్లప్పుడూ నాకు దయచేయండి. అడగని అందరూ, యేసయ్యా యోగ్యమైన మంచి మనసు ఎల్లప్పుడూ నాకు దయచేయండి అయ్యా. యేసునామని అడుగుతున్నావు తండ్రి. ఆమేన్. దాన్ని వాక్యం వినాలంట. ఇటు చూడండి, అందరు నేను చూడండి. వాక్యం వినాలంట. మళ్ళీ నేను అడిగాను, అందరు నేను చూడండి. వాక్యం వినాలంట, దాన్ని అవలంబించాలంట. దేవునికి స్తోత్రం. దాన్ని క్రియల్లో చూపించాలంట. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు వినాలి, విని ఏం చేయాలంటే క్రియల్లో చూపించాలి. దాన్ని అవలంబించాలంటే నువ్వు వాక్యాన్ని అనుసరించాలి. యేసయ్య అంటాడు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నన్ను వెంబడించే వాళ్ళు చీకట్లో నడవరిక. నిష్ఫలమైన అంధకార క్రియలు విసర్జించాలంట మనం దేవుడి దగ్గరికి వచ్చాక. దేవునికి స్తోత్రం. ఏం విసర్జించాలి? అందరూ ఒకసారి చెప్పండి, యేసయ్యా నిష్ఫలమైన అంధకార క్రియల నుండి నన్ను విడిపించండి. ఆ యొక్క చీకటి క్రియలన్నీ వదిలిపెట్టేయాలంట. చీకటి కార్యాలన్నీ వదిలేయాలంట. దేవునికి స్తోత్రం. తప్పు చేసేవాడు చీకట్లో చేస్తాడా? తప్పు వెలుతురులో చేస్తాడా? పాపం చేసేవాడు, లోకంలో జీవించేవాడు, దొంగతనానికి వెళ్ళేవాడు మాపుల సమయంలో దొంగతనానికి వెళ్తాడా? పగలు వెళ్తాడా? ఒక మాపులు వెళ్తే ఏమైందండి? యజమానుడు పట్టుకుని కర్రట్టుకుని, మన భాషలో తెలుగులో చెప్తుంది. దేవుని స్తోత్రం. యజమానుడు ఆ వ్యక్తిని పట్టుకొనును, యజమానుడు కర్ర చేత ఆ వ్యక్తిని కొట్టును. దేవునికి స్తోత్రం. అర్థమైతే నేను చెప్పేది? దొంగ వాడు ఒకవేళ పగలొచ్చి మన బండి ఎత్తుకెళ్ళిపోతున్నాను, ఊరుకుంటారా? నా బాబాయ్ నీ కొరకు సొంతంగా వచ్చి బండి తీసుకెళ్ళి అంటావా? అరే కర్రే కర్ర కర్ర, అరే రాటేది రే అంటావా? మనం అంధకార క్రియలు విసర్జించాలి. దేవుని స్తోత్రం. యోగ్యమైన మంచి మనసుతోనంట వాక్యం వినాలంట. ఎలా వినాలండి? అందరూ చెప్పండి. మీరు ఎల్లప్పుడూ ఈ ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా యోగ్యమైన మంచి మనసు నాకు దయచేయను. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడు నిన్ను బట్టి చాలా సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. తర్వాత ఓపికతో ఫలించాలంట. ఇప్పుడు ఒక మాట గమనించండి, చెడు క్షణాల్లో జరిగింది కానీ మంచి మాత్రం క్షణాల్లో జరగదండో. చాలా కాలం పడద్ది. మనం కోపం వచ్చినా వెంటనే చూపిస్తాం, ఏదైనా ఇంకోటైనా వెంటనే చూపిస్తాం. కానీ దేవుడు అలా ఉన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు వస్తున్నప్పుడు మధ్యలో అమాలేకీయులు అనే ప్రజలు ఇశ్రాయేలీని ఆపేశారు. వెళ్ళొద్దు, మా ఊర్లో నుంచి వెళ్ళొద్దు, మీరు మా దారిలో నుంచి వెళ్ళొద్దు, మా ఊర్లో మంచినీళ్ళు తాగొద్దు, మా ఊర్లోకి వస్తే అసలు అడుగు పెడితే ఊరుకోమన్నారు వాళ్ళు. అంటే ఏం చేశారంటే ఇదే సందర్భం ఒక మా సహోదరుడు ఇంకో సహోదరుడు ఒక ఊరు వెళ్తే సేవ కోసం దేవుని సువార్త ప్రకటిస్తానికి, మీరు ఈ ఊర్లో అడిగెడితే మాత్రం బాగోదన్నారంట. ఆ ఊరు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఈ ఊర్లో అడిగెడితే బాగోదన్నారంట. వీళ్ళు ఏం చేశారు తెలుసా? బిరిగేశారంట వాళ్ళు. ఈ బిరిదాటి లోపలికి వస్తే బాగోదు. వీళ్ళు ఏం చేశారంటే, మరి యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఏం చెప్పాడు? ఎక్కడైతే నా నిమిత్తం నా దేవుని సువార్త ప్రకటించనివ్వరో అక్కడ మీరు మీ పాదాలకున్న దుమ్ము ఇలా దులిపేసి వచ్చేయండి. తీర్పు రోజున గొడవ నేను చూసుకుంటా. దేవునికి స్తోత్రం. దుమ్ము మీ పాదాలకున్న దుమ్ము దులిపేసి వచ్చేయండి చాలు. ఆ దుమ్ము సాక్ష్యం చెప్పింది వాళ్ళ మీద. దేవునికి స్తోత్రం. వీళ్ళు కూడా ఆ దుమ్ము అరికాలకున్న దుమ్ము ఇలా దులిపేసి వచ్చేసారండి వెనక్కి ప్రార్థన చేసి. దేవునికి స్తోత్రం. వెళ్ళిచ్చారనుకోండి దేవుని గురించి చెప్తుంది. దేవునికి స్తోత్రం. వెళ్ళిచ్చారనుకోండి వాళ్ళకున్న జాడ్యం పోద్ది. దేవునికి స్తోత్రం. వెళ్ళిచ్చారనుకోండి వాళ్ళకున్న సమస్యల నుంచి విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకున్న సమస్యలు పోతే, ఇబ్బందులు పోతే, వాళ్ళందరూ మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. ఆ ఊరంతా కూడా దీవించబడద్దు వెళ్ళిస్తే. ఒకవేళ వెళ్ళకపోతే ఏమైంది అంటే శాపగ్రస్తమైన ఊరిగా మిగిలిపోద్ది. ఒక యొక్క గొమోరా ప్రాంతంలాగా ఆ ప్రాంతం ఉండిపోద్ది అనమాట. ఆ రోజున ఉగ్రతను తట్టుకోవటం వాళ్ళ వల్ల
కాదు. ఇదిగో కొండలారా, గుట్టలారా, మెట్టలారా, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, మా మీద పడండి వచ్చాయని అడుగుతారంట కొండల దగ్గరికి వెళ్ళి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి ఒక రోజున ఉగ్రత రాబోతుంది అందరికీ. ఆ యేసయ్యకి ఉగ్రత వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా ఆయన ఎదుట తట్టుకోలేరంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కేవలం ఆయన ప్రేమ స్వరూపుగా ఉన్నాడు. ఆయన మనందరి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. ఆమేనానండి. వాక్యాన్ని విని ఎలా ఫలించాలి? ఓపికతో ఫలించాలంట. అమాలేకీలు ఆపేస్తే దేవుడు ఎక్కడ పగ తీర్చుకున్నాడో తెలిసే ఆ విషయం. మోషే కాలంలో జరిగింది ఇది. పర్లేదు, అది తీసుకెళ్ళండి. మోషే కాలంలో జరిగింది. దేవుడు ఏం చేశాడంటే ఆ టైంలో దావీదు కాలం వచ్చాక పగ తీర్చుకున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? దావీదు కాలం వచ్చాక వాళ్ళ సంతానం ఉంటారు వాళ్ళ పిల్లలు, నా ప్రజలు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు నా ప్రజలను రానియలేదు వాళ్ళు, ఎల్లో అమాలేకీల్ని మొత్తం అందరినీ లేపే అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం. అమాలేకీల్ని మొత్తం ఎద్దులు పశువులు అన్నింటినీ నిర్మూలన చేసామని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. అప్పుడు నేను అనుకున్నాను, బాబోయ్ దేవుడు పగ మామూలుగా మనం పగబడితే అప్పుడు కొడతాం, లేదా అప్పుడు ఏదైనా చేస్తాం, కానీ దేవుడు పగబడితే మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం. ఆయనకు కోపం రేపితే ఏమైందంటే చాలా దారుణంగా ఉండదు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన కోపానికి సముద్రపు అడుగు భాగాలు కదులుతాయి అంట. దాన్నే మనం సునామీ అంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడక్కడ సముద్రాలు పొంగి తిని ఊళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నాయి అని అంటున్నాం కదా న్యూస్లో. అదే దేవుని కోపం. దేవునికి స్తోత్రం. జలాల అడుగు భాగాలు కనబడతాయి అంట ఆయన కోపం వస్తే. దేవునికి స్తోత్రం. ఆయన కోపం వస్తే సునామీ వస్తుందంట. దేవునికి స్తోత్రం. వాక్యం మనం వినాలి. మన జీవితంలో వాక్యం మన జీవితంలో క్రియ జరిగేదాకా, అంటే వాక్యం ద్వారా దేవుడు మన జీవితంలో కార్యం జరిగించేదాకా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఎదురు చూడాలి మనం అందరం. ప్రభువా ఈ కార్యం జరిగించిన ఆయన. యేసయ్య జరిగించిన దేవుడే, జరిగించకపోయినా దేవుడే. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం. జరిగించిన ఒక రోజు మనం పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. ప్రభు నేను ఎంతకాలం ఉన్నానంటే సేవలో అది కేవలం నీ కృపేనా ఏం చేశాను. దేవుని స్తోత్రం. నాకు బాధ వచ్చింది. ఆ బాధను మళ్ళీ అడిగి తిప్పి మళ్ళీ యేసయ్య దగ్గరికి మళ్ళీ అడిదిప్పి ఆయన కనికరం పొందుకోవడానికి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. నేను ఎంతకాలం ఇన్ని ఒడిదుడుకులు, ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు, అడిగడిగిన ఎంత దుష్టుడు ఇన్ని రకాలుగా నన్ను శోధించినా సరే నేను ఉండగలిగానంటే అది కేవలం నీ కృపేనయ్యా అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. నాకు నేనుగా అయితే ఉండలేడు ప్రభు, నువ్వు నన్ను నడిపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. నీ నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని ఆసయ్యా ఓ యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా. నీతో నేను నడువాలని, అందరూ నీతో కలిసి ఉండాలని, గట్టిగా నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా. నీవే చాలయ్యా ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా. నీవే చాలయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో హీనుడనయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని ఆసయ్యా ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా. నీవే చాలయ్యా. దేవుని స్తోత్రం. ఒక మాట గమనించండి, ఇక్కడ చాలా విలువైన విషయం. దేవుడు
శోధన విశ్వాసికి ఎక్కువ వస్తుందా, సేవకుడికి ఎక్కువ వస్తుందా? అందరూ చెప్పాలి. సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం. అమ్మా ఎవరికి వస్తే అమ్మా చెప్పాలి అందరూ. సేవకుడికే ఎక్కువ ఇస్తాడు శోధన. ఎందుకంటే సేవకుడు అనేక మందిని బలపరుస్తాడు కాబట్టి సేవకుడి ద్వారా దేవుడు సేవకుడికి 2 రకాల నలుగుళ్ళు ఉంటాయి. ఒకటి కొన్ని దేవుడు అనుమతిస్తాడు, కొన్ని పరిశోధిస్తాడు. దేవుడు పరిశోధిస్తాడు. నాకెందుకే ఈ బాధ ప్రభా, నేను ఈ వ్యాధి భరించలేకపోతున్నాను అని దినకర్ గారు ఒకసారి ప్రార్థన చేస్తే 2 ఊపిరితిత్తులు పాడైపోతే మంచం మీద అటు దొరలా పోతున్నాడు, ఇటు దిరలా పోతున్నాడు. నేను పల్లా పోతున్నాను ప్రభా, ఈ బాధ ప్రభా, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు బయలుపరిచాయి, నేను సరి చేసుకుంటాను ప్రభా, నాకు చూపించాయా ఈ బాధ, నేను పల్లా పోతున్నాను ప్రభా అని చెప్పి వ్యాధులతో ప్రార్థన చేస్తుంటే ప్రభా అన్నారంటే, దినకరాను ఇదే పాపం చేయలేదు, కానీ అనేక మందులు నీలాగా బాధపడేవాళ్ళు నీ దగ్గరకు వస్తారు రేపు పొద్దున్న. వాళ్ళ బాధ నీకు తెలియాలని మొదటగా ఈ బాధ నీకు రుచి చూపిస్తున్నారు అన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు అలా పరిశోధిస్తాడు, దుష్టుడేమో రకరకాలుగా శోధిస్తాడు. కానీ మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే యోగ్యమైన మంచి మనసు ఉన్నప్పుడు నిన్నెవ్వరో కూడా ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గర నుంచి నిన్ను కరువైనా, ఖడ్గమైన, వస్త్రధారణ అయినా, ఉపద్రవమైనా ఏది కూడా ఎడమాపలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 4 రకాల విత్తనాలు ఎవరెవరండి? అందరూ చెప్పండి. నాకు ఎందుకు ఇలా మైక్లో మాట్లాడడం కంటే కూడా చక్కగా త్రోవ, నేను అడిగిన దానికి చెప్పండి. త్రోవ పక్కన పడినోళ్ళు అంటే ఎవరో అందరు చెప్పాలి. వింటారంట, వాళ్ళు వాక్యం వింటారు, కానీ రక్షణ మాత్రం అమ్మ రక్షణ పొందమ్మా అనేసరికి ఏదో ఒక సాగు చెప్తారు అక్కడ. మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు పెళ్ళి అవ్వాలి, లేకపోతే మా కూతురు పెళ్ళి అవ్వాలి, పిల్లోడు పెళ్ళి అవ్వాలి, లేదా వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వీళ్ళకి పిల్లలు పుట్టాలి. అసలు వాళ్ళ పిల్లలకి వీళ్ళ పెళ్ళికి మీ రక్షణకి సంబంధం లేదు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఆ మాట చెప్తే దేవుడు ఒప్పుకోడు. ఏదైనా సడన్గా జరిగిందానికి ఎక్కడికి వెళ్తావు? సడన్గా ఏదైనా మనం అనకూడదు. ఏదైనా జరిగి దేవుడు పిలుచుకున్నానికి ఎక్కడికి వెళ్తావు? రక్షణ అనేది నేడే రక్షణ దినం బైబిల్లో ఉంది, ఎప్పుడో కాదండి. దేవుని స్తోత్రం. ఆవిడకి ఎంతమంది దొరకమారు చెప్పగా ఒక రోజు మధ్యాహ్నం ఏమనిపించింది, ఆవిడ వచ్చి, అయ్యా బాబు నేను రక్షణ పొందుతానండి. పౌలు కుటుంబం, మా కుటుంబం వెళ్ళి కాలం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆవిడకి బాప్తిసం ఇచ్చి, ఒక వాక్యం అంటారా ఏదో సమయంలో ఎంతనే ఉంటారు కాబట్టి దేవుడు ఆ హృదయంలో క్రియ జరిగిస్తారు. దేవుడు స్తోత్రం. ఈ సంవత్సరం మన సంఘంలో దేవుడు మహాకృప 9 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? అది కేవలం నన్ను బట్టో లేకపోతే మిమ్మల్ని బట్టో కాదు, కానీ కేవలం అది యేసయ్య కృపే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యోగ్యమైన మంచి మనసుతో ఆ యొక్క ఏంటి మొదటిదే వింటారు కానీ రక్షణ పొందరంట. ఒక జాతి, ఒక రకం. సంఘంలో ఉండే 4 రకాల్లో మొదటి రకం వాక్యం వింటారు కానీ రక్షణ మాత్రం పొందరంట. ఒకటి. రెండోది రాతి నేల పడిన విత్తనం అంటే చెమ్మ లేదు, మర్చిపోయారు అప్పుడే. చెమ్మగిల్లు కళ్ళల్లోని మీకు అర్థం కావాలని అక్కడ బ్రాండెడ్ అయిపోవాలి, మీ హృదయంలో ముద్ర ఇవ్వడాలి వాక్యం అని. అందుకే అక్కడ బండ గుర్తులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చెమ్మ లేదంట, రాతి నేలలో చెమ్మ లేదంట. దేవునికి స్తోత్రం. రాతి నేల ఉన్న చోట్ల పంటలు సరిగ్గా పండవు. తెలుసా మీకు అవసరం? ఒకసారి యేసన్న గారి చర్చి దగ్గరికి ఎవరో ఒక ఆయన వచ్చారు. మొక్కల మీద పరిశోధన చేసే వ్యక్తి అంట ఆయన. అంటే యేసన్న గారు, ఈ మొక్క ఎంతకాలమైనా సరే, ఈ మొక్క ఎంతకాలం అయిందని మీరు వేసి ఇంకా కాయలు కాయట్లేదు, ఒకసారి చిన్న పలుగు ఒకసారి అన్నాడు. ఎందుకని అన్నాడు? ఒకసారి ఏంటని ఆ మొక్క ధరమ్మటే 2 పోట్లు కొలిసి ధరమ్మటే ఒక 2 రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తీసి పక్కన పడేసాడంట. లోపల ఏమన్నా ఏరు దగ్గర రాళ్ళు ఎక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఇది బహుగా కాయలు కాస్తానండి. దేవునికి స్తోత్రం. నువ్వు కాయలు కాయాలి, ఆమెనానండి. నువ్వు ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఆమె నువ్వు ఫలభరితంగా కాయలు కాయాలి. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం చెప్పాను మనవాడు కాళ్ళైట్లు మీరందరూ ఫలించాలని ఏర్పరచుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. తర్వాత 3వ రకం చెప్పండి. మొదటి రకం రాతి నేల చెమ్మలేదు. చెమ్మలేదు. ఆ తర్వాత చదవండి అక్కడ. రాతి నేలలో చెమ్మలేనందున వాళ్ళ ఎలాగంటే అంటే ఎప్పుడైతే ఏ చెమ్మ కావాలి నీకు? అందరు నాయన చూడండి, దయచేసి మీకు అన్నం పెడతాను. మీకు అన్నం పెడతాను బాబు, అందరూ జాగ్రత్తగా దేవుని స్తోత్రం.
మీకు వందనాలు, అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. చెమ్మ, ఏ చెమ్మ లేదు. ఎవరికైనా గ్రహించుకుంటే చెప్పండి, ఏ చెమ్మ లేదు నీలో. వాక్యం వింటున్నావు, ఎనిదిరిగి వెళ్ళిపోతావంట కొంతకాలానికి. ఏ చెమ్మ ఉండాలి నీలో? ప్రార్థన అనే చెమ్మ తడి పెట్టాలి. రైతు ఉన్నాడు, పంట వేసేసి వచ్చి ఇంట్లో పడుకుంటే అక్కడ పండిద్దయ్యా. ప్రతిరోజు పొద్దున్న వెళ్తాడు, సాయంకాలం వెళ్తాడు, మొక్క ఎలా ఉంది, ఏమైనా ఎదిగిందా అని నీరు పెడతాడు, కష్టపడతాడు. తడిగట్టేటప్పుడు ఏమైందంటే తలలో కూడా చెమటలు పట్టేస్తాయి. తెలుసా మీకు ఆలస్యం? తడిగట్టిన ఈ అనుభవాల్లో ఉన్న వాళ్ళకి తలలో కూడా చెమటలు పట్టేస్తాయి. జాడి కొంతమంది గడ్డి కోసే వాళ్ళకి ఇదివరకు మనకి ఒక పెద్ద గేదె ఒకటి కొన్నాం, పాలు ఎక్కువ వస్తాయి కదా, అది డైలీ 4 లీటర్ల పాలు ఇచ్చేది గేదె. పాలు ఇచ్చేది జాడు. మేము మరలగూడు వెళ్ళి జాడు కోసుకొస్తే జాడంతా తినేసి అరుతుండే. దేవుని స్తోత్రం. అంటే దీనికి ఆకలి సరిపోవట్లా. నేను మా నాన్నగారు ఇద్దరు కోసుకొచ్చి వేసిన గడ్డి అంత వేసినా సరే నాకేమో పాలు తీయటమేమో సరిగా రాదు. అయినా పాలు తెస్తుండేవాడిని. ఒక్కోసారి ఆ తెప్పాలు తను తినేది తెస్తుండేవాడిని. ఈ పక్కన దీన్ని బెదరగొట్టడానికి కరెక్ట్గా ఉండేవాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇది శుభ్రంగా తినేసి ఆకలేస్తే ఓకే అరిచేస్తుండేది. ఇది మాపులు మాకు నిద్రించేది కాదు, ఇక్కడే కట్టేసేవాళ్ళం దీన్ని, ఇంటికి నా కొట్టుకి మధ్యలో. దేవుని స్తోత్రం. అది అప్పుడు ఇది ఇల్లు కాబట్టి ఇక దాన్ని బాధ భరించలేక ఒక నెల మేపుకుని దాన్ని బాబు మీకు దండగా బాబు అని చెప్పి దాన్ని అమ్మేసు. అలా 2 సార్లు నేను గేదెలు కూడా అమ్మేశాను, గేదెలు కూడా కొన్నాను. తెలియదు మీకు ఎవరికి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చేయాలంటే ఒక రైతు పొలం పండించే రైతు అయినా సరే, లేకపోతే గేదెలు గొర్రెలు కాసే ఒక రైతు అయినా సరే ఏం చేయాలంటే ప్రతిదినం దాన్ని కనిపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మనం అందరినీ ఎలా కనిపెట్టుకుంటున్నాం? దేవుడు నాటిన మొక్కలు మీరు అందరూ సంఘంలో మీకు నీళ్ళు ఎప్పుడు పోస్తున్నామో చెప్పండి. ఆదివారం. ఎప్పుడు పోస్తున్నా నీళ్ళు సరిగా చెప్పాలి. నెలాఖరణ మీకు నీళ్లు పోస్తున్నాను. దేవునికి స్తోత్రం. నెలాఖరణ మీకు నీళ్లు. ప్రార్థన అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలనే నీళ్లు, ఆన్లైన్ ప్రార్థనలనే నీళ్లు ఇవన్నీ పోస్తే ఏమైందంటే నువ్వు సరిగా ఏపుగా ఎదుగుతావు. దేవుని స్తోత్రం. బాగా చిన్నగా ఎదిగి బలంగా పెద్ద పెద్ద కాయలు కాస్తావు. దేవుని స్తోత్రం. సంఘంలో బలమైన కాయలు కాస్తావు. దేవుని స్తోత్రం. ఎదగాలంటే నువ్వు ఫలించాలంటే ఏం చేయాలంటే నీరు ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం. చెమ్మ ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం. చెమ్మ లేకపోతే ఏమైందంటే ఒకరోజు నమ్మ నాకు ఈ భక్తి నా వల్ల పోనీ అలా వెళితే మనకేమన్నా లాభం ఉందా అంటే ఏం లాభం? ఒక అతను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కొంతకాలం మంచి భక్తి చేశాడు, కొంతకాలం ఉన్నాక మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభు అతని గురించి నాకేం చూపించారంటే ఒక రోజున సైకిల్ మీద వెనకమాల వాళ్ళ భార్యని ఎక్కించుకున్నాడు, కడ్డీ మీద పిల్లలిద్దరిని ఎక్కించుకున్నాడు, సైకిల్ తొక్కుతున్నాడు. సైకిల్కి మాత్రం గాలి లేదు. సైకిల్ తొక్కుతున్నాడు, గాలి మాత్రం. అర్థమైంది మీకు? నడువాలే కానేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడా అయితినయ్యా. ఏం చూపించారంటే దేవుడు అతనికి శ్రమలు ఎక్కువైపోతున్నాయని చూపించారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అని బైబిల్లో ఉంది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే విడిచిపెడతావో శ్రమలు ఆటోమేటిక్గా నిన్ను చుట్టుముట్టేస్తాయి. ఆయన చెంతను ఆయన చెంగు పట్టుకుని నువ్వు నడుస్తున్నాను చేపు ఏది కూడా నిన్నేమి చేయలేదు. దేవుని స్తోత్రం. నీ తల్లి లేకపోతే నీ తండ్రి నీ పక్కన ఉన్నాను చేపు ఎవరు నీ జోలికి రాలేరు. ఆయన చెంగు పట్టుకుని నువ్వు నడుస్తున్నాను చేపు ఆయన నిన్ను నడిపిస్తాడు. చిన్న పిల్లోడిని ఎలా నడిపిస్తున్నాడు అలా ఆ పిల్లోడిని ఇటు పంపించాను. దేవుని స్తోత్రం. రాబేగా. దేవుని స్తోత్రం. బాబు రే ఈ పిల్లోడిని మనం ఎలా నడిపిస్తాం? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా నడిపిస్తారు? అలా దేవుడు మనం ఏం చేస్తాడని చేయి పట్టుకుని. దేవుని స్తోత్రం. నువ్వు పిల్లాడివే దేవుని దృష్టిలో,
అమ్మ నువ్వు పిల్లవే, నువ్వు ముసలిదానమైనా సరే, పెద్ద వయసు వచ్చినా నువ్వు పిల్లవే దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. దేవుని ముద్దు పెట్టవే నువ్వు. దేవుని స్తోత్రం. దేవుని ముద్దు పెట్టగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. మనల్ని నడిపిస్తాడు ఆయన. ఎప్పుడైతే మనం ఆయన్ని చెయ్యి వదిలేసి మనంతగా మనం ఎదరికెళ్ళిపోయామో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. అప్పుడు శ్రమలు ఒక్కొక్కటి చుట్టుముట్టేస్తాయి అన్నమాట. అసలు ఏ పరిస్థితుల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడిని విడిచిపెడితే శ్రమలు ఎక్కువైపోతాయి. మీరు గమనించండి, ఆదివారం ఆరాధనలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేనప్పుడు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా తేడా వచ్చేది. మీరు నమ్మినా నమ్మకపోయి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక్కోసారి మనం వదిలేస్తామని, అందుకే మనం చాలా తెలివైన వాళ్ళు, ఒక్కోసారి ఆయన వదిలేసి మనం తప్పిపోతామని ఆయనే మనల్ని పట్టుకుని నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇదిగో నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను నేను పట్టుకున్నా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మూడో రకం చెప్పమ్మా. త్వరగా. కాలము గడిచే కొలది కూడా, అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మారు మనసు పొందలేదా పొందావు, రక్షణ పొందలేదా పొందావు, పరిశుద్ధాత్మ పొందలేదా పొందావు. కాలం గడిచే కొలది కూడా నీలోకి ఏమొచ్చేస్తుందంటే ఐహిక విచారాలు. ఇంకా కూడబెట్టాలి, ఇంకా దాయాలి, ఇంకా 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 దాయాలే అని దాసి టాప్మని ఒకసారి మా నాన్నగారు చెప్తుంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి రాజాగారు వాళ్ళ ఇంట్లో బస్తాలు డబ్బు ఉందంట. రాజేశ్వరి థియేటర్ ఓనర్ గారు అంట. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి రాజాగారు టెన్షన్ వచ్చేసిందంట ఆయన. అమ్మో నా డబ్బు బాబాయ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, నా డబ్బు అని ఆయన టెన్షన్ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసింది. అమ్మో నా బస్తాల డబ్బు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు వచ్చేస్తున్నారు, బాబాయ్ నా డబ్బు. మనస్సు డబ్బు మీదకి వెళ్ళనియొద్దు దయచేసి. ఉంటే దేవుడికైనా దాసులే ఉండండి, లేకపోతే సిరికైనా దాసులే ఉండండి అని ఏసై చెప్పాడు. దేవుని స్తోత్రం. డబ్బు నా అవసరతలు తీర్చాయి అంటాం తప్పు కాదు, నాకు వస్త్రాలు కావాలి అంటాం తప్పు కాదు, నాకు ఇల్లు కావాలి అంటాం తప్పు కాదు. ఇక అదే నీ జీవితం అవ్వకూడదు. నోరు తెరిస్తే, నుంచుంటే, కూర్చుంటే, లెగిస్తే నాకు ఇక అదే కావాలి అంటాం అనేది కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం. ప్రభు ఎల్లప్పుడూ నాకు యోగ్యమైన మంచి మనసును దయచేనైనా, నా సంఘంలో బహుగా నేను ఫలించాలైనా, నా సంఘంలో బహుగా పచ్చని ఒలీవల చెట్టు వల్ల నీ మందిరంలో నేను ఫలించాలయ్యా. దేవునికి స్తోత్రం. నీ సంఘంలో ఫలించే పచ్చని ఒలీవల చెట్టులాగా నేను ఉండాలి ప్రభా. దేవునికి స్తోత్రం. బైబిల్లో దావీదు అంటాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. ఇంకా చూసుకుంటే సమయం లేదు, ముగించేస్తున్నాను. అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే వాక్యం అనే విత్తనం ఉంది, ఒకటి గుర్తుంచుకోండి. వాక్యం అనే విత్తనం ఒకటి లెక్కేయండి. 2 నీ క్రియలు, ఎన్న వాక్యాన్ని బట్టి నీ క్రియల్లో చూపిస్తావు, అదొక విత్తనం. దేవునికి స్తోత్రం. తర్వాత దానం అనే విత్తనం ఉంది, దాన ధర్మాలు చేసే విత్తనం. దాన ధర్మాలు చేయటం ఇంటికి ఎవరన్నా బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా అని వస్తాడు. అమ్మ ధర్మం చేయండి అమ్మ మహాతల్లి అంటాడు. నువ్వు మహాతల్లి కాకపోయినా ఆడు ఏంటంటే ఏదైనా పడతావో అని మహాతల్లి అంటాడు. దేవుని స్తోత్రం అంటాడు. చేయి ఖాళీ లేదు వెళ్ళరా పక్కింటికి అని అనకూడదు. గుర్తుంచుకోండి, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడితో సమానుడు అంట. దేవుని స్తోత్రం. బీదలకు మనం చేయి చాపాలి, బీదల్ని మనం పంపించకూడదు. దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు, అదృష్టం ఇచ్చాడు, ఆడు ఎత్తుకుంటే సరాసరి నీ ఇంటికి వచ్చాడు. దేవుని కృపది. దేవుని స్తోత్రం. కొంతమంది సరాసరి ఇచ్చేవాళ్ళకి వెళ్తారు, వాళ్ళు ఏంటో గంగిరెడ్డి వాళ్ళు కానీ ఇంకొకరు కానీ అందరూ వస్తుంటారు. ఇక్కడికి వస్తే ఆ గంగిరెడ్డిలోని చూస్తే నాకు ముచ్చటేస్తుంది నాకు. దేవుని స్తోత్రం. అరే బాబు ఏసై పాట ఏదైనా పాట అంటాడు, బోరట్కి బియ్యం అని ఊతా సగ్గ మంచి పాట పాడతాడు. ఆ పాటకు నా హృదయం పులకరించిపోయి అడిగో 20 రూపాయలు ఇచ్చి పంపించాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ బోర్ల కొరికిని పాడాలంటే మనం వల్ల అవుతా బోల్ రేటు ఉంటుంది ఆ బోర్లో. దేవుని స్తోత్రం. ఆ బోర్ కొనుక్కున్న ఊతం వస్తుందా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప అది. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళకి కాదనకూడదు. ఏదో ఒకటి నేను అంటానమ్మా, ఎవరైనా పేదోళ్ళు వేరుశనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, లేకపోతే జాంకాయలు అమ్ముకునేవాళ్ళు, తేగలు అమ్ముకునేవాళ్ళు, చిన్న చిరు వ్యాపారస్తులు ఎవరు వచ్చినా సరే వీధిలో అమ్మట వాళ్ళు పిలిచి ఏదో ఒకటి కొనండి. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా కొనండి అని చెప్తాను. దేవుని స్తోత్రం. ఎవరైనా చిన్న వస్తువులు ఆ బళ్ళు మీద తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర కొనండి. వాళ్ళ చిన్న వాళ్ళు మనం ఆదరించాలి, బలపరచాలి. పెద్ద షాపులు లేవు వాళ్ళకి, ఏదో బతకడానికి బతికేరు కోసం 4 మెతుకులు తినడం కొరకు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మనం ఏం చేయాలంటే నువ్వు దాన ధర్మం చేసి చేయి చాపాలి. దేవుని స్తోత్రం. దాన ధర్మం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు, నీ లెక్కలోకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. ఇదివరకు 10 టిఫిన్ పొట్లాలు కట్టించేవాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయట్లా. కొంచెం బుద్ధి మందగిలింది ఈ మధ్యన, మళ్ళీ మొదలెట్టాలి. దేవుని స్తోత్రం. ఇదివరకు 10 టిఫిన్ పొట్లాలు కట్టించుకుని 10 రూపాయల టిఫిన్ పొట్ల ఇడ్లీ పొట్లలో ఆ రోడ్లు అమ్మటి ఎవరు దొరుకుతారా అని చూస్తుండే ఉన్నారు ఇక్కడ వాళ్ళు. దేవుని స్తోత్రం. అందరికీ కూడదు. డబ్బులు ఇచ్చేవాడు కాడు చుట్టలు తాగేస్తాడు. మనం దేవుని డబ్బులు ఎట్టి అడిగి దేవుని డబ్బులు మనకి అసలే నీ ఏమోగా నాకు తెలియదు. నా ఏం డబ్బులు నాయి, నాకు వచ్చే ప్రతి రూపాయి దేవుని డబ్బులే, వేరే డబ్బులు ఏమో రావండి బాబు. నాకు ఏ సంస్థలు లేవు, ఏ మినిస్ట్రీ లేవు,
లేదా జీడి తోటలు లేవు, లేకపోతే ఏ బంధువులు అన్నదమ్ములు అక్కచెల్లెలు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరో. నా దగ్గర ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి దేవుని డబ్బులే. దేవుని స్తోత్రం. ఒకసారి కన్నాపురం సేవకులు పోవడానికి వెళ్తున్నా, దారిలో ఒక ఆమె ఉంది అక్కడ రోడ్డు పక్కన అడుక్కుంటుంది. సేమ్ మా అమ్మలాగా ఉంది ఆవిడ. అడుక్కునే వ్యక్తిని తల్లితో పోలుతున్నాడు అని అనుకోవద్దు, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడుతుంది. సేమ్ మా అమ్మలాగా ఉంది ఆవిడ రూపం, ఇంకా ముసలి ఆవిడ, ఇంకా పెద్ద వయసు కానీ. అమ్మా ఏం కావాలమ్మా అన్న వెళ్ళి, నానా ఏమన్నా ఈయన నాన్న అంటే, నా కూడా చూడు ఎంత బాగా మాట్లాడుతుందో, నా హృదయం పులకరించిపోయింది ఆ మాటలకి. దేవుని స్తోత్రం. నానా ఏమన్నా ఈయన నాన్న, నేను సాధారణ చిన్నపిల్లలు అంట ఆ మాట నానా అని. పెద్దోళ్ళు కూడా ఈ మధ్యన ఏంటో నానా అని వచ్చేస్తుంది ఒకసారి. దేవుని స్తోత్రం. ఆత్మ, దేవుని ఆత్మ అంతే. నానా ఏమన్నా ఈ నాన్న అంది. అమ్మ టిఫిన్ తేనా అన్న. దేవుని స్తోత్రం. టిఫిను తేనానా అంది. సెంటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి టిఫిన్ కట్టించుకుని టిఫిన్ తీసుకొచ్చి, టిఫిన్తో పాటుగా వాటర్ ప్యాకెట్ కూడా తెచ్చి ఇచ్చి, అమ్మ తినమ్మా నీ చెల్ల డబ్బులు కూడా ఇచ్చి, అమ్మ వెళ్తున్నానమ్మా అన్న. చల్లగా ఉన్నానా అంది. దేవుని స్తోత్రం. చల్లగా అంటే ఎల్లప్పుడూ నువ్వు బాగుండాలి అని అర్థం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. మనము దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలంటే దేవుని స్తోత్రం. మనుషుల దయ కూడా మనకు ఉండాలి. అర్థమైతే నేను చెప్పేది. దేవుని స్తోత్రం. దానం చేసే విత్తనం మొత్తం 10 విత్తనాలు ఉన్నాయి, 3వ విత్తనం కాడ అయిపోయింది మనం. ఆ తర్వాత నీతిని విత్తే విత్తనం అంట. నీతిని విత్తితే ఏమొస్తుంది, ఏ పంట వస్తుంది చెప్పండి? నీతిని నువ్వు విత్తితే గనక ప్రేమ అనే పంటకు వస్తావు. దేవుని స్తోత్రం. ఒక ఊర్లో యథార్థంగా జరిగిన సాక్ష్యం చెప్తున్నా. ఒక కుటుంబానికి ఒక అతను వస్తుండేవాడు ప్రతిరోజు ఇంటి దగ్గరికి, ముసలాయి. బాబాయ్ అన్నం తిని బాబాయ్ టీ తాగు బాబాయ్ అని ఆ ఇంటి యొక్క ఇల్లాలు ఆ యొక్క వ్యక్తిని అత్తమానం బాబాయ్ టీ తాగు బాబాయ్ అన్నం తిని బాబాయ్ అంటుంటే ఆ ప్రేమకాడు ముగ్ధుడైపోయి మైమరిచిపోయాడు. ఏం చేశాడంటే వాళ్ళకున్న ఆస్తి 6 లక్షల రూపాయలు ఇల్లు రాసేసాడు. వాళ్ళకి కేతవరంలో జరిగింది, మన పక్కన కేతవరం. రాసింది కూడా సేవకుల కుటుంబానికి. వీళ్ళు చూపించిన ప్రేమకే వాడు నిజంగా నా కన్న కూతురు చూసినట్టు చూస్తుందేమని చెప్పి ఉన్న రోడ్డు పక్కన ఉన్న అప్పట్లో 6 లక్షలు అది, ఆ ఊర్లో రోడ్డు పక్కన ఉన్న ఇల్లు వీళ్ళకి రాసేసాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రేమ నీతి అనే దాన్ని నువ్వు విత్తితే ప్రేమ అనే పంట ఒక రోజు నీ చేతికి వచ్చేద్దామే. చాలా నువ్వు విత్తావు, ఈ రోజున పంట త్వరలో రాబోతుందని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. మీరు చాలా విత్తుతున్నారు, అదంతా ఒక రోజున కోసుకోపోతారు. ఆమేన్. దేవుడి స్తోత్రం. తర్వాత ఆ యొక్క మరో మాట చూసుకుంటే హోషేయ గ్రంథము త్వరగా తీయండి. హోషేయ 10వ అధ్యాయం 12వ వచనం త్వరగా తీయాలి, ముగించేసుకోండి, టైం అయిపోతుంది. హోషేయ 10:12. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అబ్బా నేను ఈ బిడ్డను అవమానమందను నేను, అబ్బా నేను ఈ బిడ్డను యేసయ్యా నేను ఈ బిడ్డను ఎన్నడూ నేను అవమానం పొందాను నేను, యేసయ్యా నేను ఈ బిడ్డను ఎన్నడూ చదవండి అమ్మా. హోషేయ 10:12. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు కోస్తారు. నేను చెప్పిన నా మాట బైబిల్లో మాట చూడండి, చూసారా? నీతి అనే విత్తనం వేస్తేనంట ఎన్నో నెంబర్ అంతా పేజీ నెంబరు 749. నీతి అనే విత్తనం మీరు వేస్తేనంట. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే బాబాయ్ టీ తాగు బాబాయ్ భోజనం చేయి బాబాయ్ అని విత్తనం వేసింది. ఆ విత్తనానికి ప్రేమ అనే పంట 6 లక్షల రూపాయల ఆస్తిగా వచ్చేసింది. దేవుని స్తోత్రం. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు నమ్మక ముందు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చాక నీ స్వభావం మారాలి, నీ బుద్ధి మారాలి, నీ స్వభావం మారాలి. తల్లిదండ్రులు పిల్లలు కనికరించం, బయట వాళ్ళని కనికరించం, దాసుకిని ఏం చేస్తాం మనం? కనీసం సొంత బిడ్డలు కనికరించాలి, అడిగిన వాళ్ళు వస్తే కనికరించాలి. దేవుని పని అంటే ముందు ఉండాలి. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఏం చేయాలంటే ముందు ఉండాలి, ఫలించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో నువ్వు ఫలించాలి, ప్రేమలో ఫలించాలి. ఇలా దావీదు చూసుకుంటే దావీదు ఎంతగానో ఫలించాడు. ఉన్నా లేకపోయినా దేవుని కొరకు దావీదు ఫలించాడు. 2 సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ జీసస్. త్వరగా 2 సమూయేలు 22వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ జీసస్.
రెండో సమయాలు 22వ అధ్యాయం 2వ వచనం. మనం చెప్పాం కదా ఆన్లైన్లో, అది కాదు. అక్కడ చూసుకుంటే దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు, సరే నేను చెప్తాను ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు 400 మంది దావీదుని వెంబడించారంట. ఎంతమంది అండి? నలుగురు కాదు, నాయకులు అందరూ. ఈ 400 మంది ఎలాంటి వాళ్ళు అంటే ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. మొదటి సమయాలంట, క్షమించాలి, 22వ అధ్యాయం 2వ వచనం. థ్యాంక్ యూ జీసస్. మరియు ఇబ్బంది గలవారు అందరూ, అప్పులతో ఉన్న వాళ్ళందరూ, అసమాధానంగా ఉన్న వాళ్ళందరూ అతని యొద్దకు కూడుకొని రాగా అతడు వారికి అధిపతి ఆయన. దేవునికి స్తోత్రం. ఇది చూడండి అందరూ ఒకసారి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ, అప్పులో ఉన్న వాళ్ళందరూ, అసమాధానంగా మనశ్శాంతి లేని వాళ్ళందరూ దావీదు గారి దగ్గరికి వస్తే, దావీదు గారు, ఒరే బాబు మీరెందుకు నన్ను వెంబడేస్తున్నారు, నా పరిస్థితే, నాకే ఒకటి లేదు, మీరు మరి మీకు ఎక్కడ తెచ్చిపెట్టంటారా నేను అని చెప్పి వెళ్ళిపోంటారని అనలేదు అక్కడ. దేవుని స్తోత్రం. ఒకటి అన్నాడు, కలిసి అందరూ ఉంటే కలిసి తిందాం, లేకపోతే కలిసి అలాగే చనిపోతుంది. దేవుని స్తోత్రం. అందరికీ నాయకుడు అయిపోయాడంటే ఈయన. దేవుని స్తోత్రం. మొన్న లేకపోయినా కలిసి తిందాం, కలిసి పోరాడదాం. దేవుని స్తోత్రం. ఇదే సమిష్టి, ఇదే ఆలోచన అపోస్తుల కాలంలో వచ్చేసింది. ఇదే ఆలోచన పేతురు గారి ఆలోచన. అందరూ సమిష్టిగా కలిగిందంతా చేస్తే సమానంగా పంచుకుని సమానంగా తిన్నారంట వాళ్ళందరూ. దేవుని స్తోత్రం. ఉన్నా లేకపోయినా నేను అంటాను ఒకసారి, అంతకి మీకు ఇబ్బంది అయితే ఎవరికైనా మన ఇంటికి వచ్చేయండి. మీకు అంతగా ఎవరికైనా భోజనానికి ఏదైనా ఇబ్బంది అయితే మన ఇంటికి వచ్చేయండి, మన ఇల్లు ఉందంటాను. దేవుని స్తోత్రం. అంత ఇబ్బంది రాని నాకు చేసేసాయ. సింహం పిల్లలైనా లేమి గలవే ఆకలిగా ఉంటుంది, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పోయి ఉండదు. సింహం అంతా ఆకలి, దానికి పిల్లలకి ఆకలి లేకుండానే మళ్ళీ పెట్టారు దాన్ని తిండి. సింహంలో ఉన్న ప్రత్యేకత అదంట. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఒకవేళ దానికైనా కొదువు ఉంటుంది కానీ నా పిల్లలకే ఏ కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం. మాట్లాడేది యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. దావీదు అన్నమాల ఎంతమంది వస్తుంటే వాళ్ళందరినీ సమాధానపరిచాడు, వాళ్ళందరినీ సంతోషపరిచాడు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాలతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు, అప్పులతో ఉన్నవాళ్ళు, అసమాధానం ఉన్నవాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళందరికీ ఈయన నాయకుడే అయ్యాడంట. దేవునికి స్తోత్రం. మరి నీ జీవితంలో మరొకటి ఏంటంటే నీతిని విత్తాలి. 4వది దేవుని స్తోత్రం. 5వది 126వ కీర్తనలో ఉంది, కన్నీరుతో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడంట. కన్నీటితో విత్తాలంట. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తే ఒక రోజున పంట చేతికి వచ్చేస్తుంది. ఆమేన్. తర్వాత వ్యవసాయం విత్తనాలు ఇస్తే రైతులు, అది అందరికీ తెలిసి కనపడేది. తర్వాత చూసుకుంటే ధనం విత్తాలి. ఏం విత్తాలి? దేవుని పరిచర్య కొరకు దశంభాగాల రూపంలో, కానుకల రూపంలో మీరు అందరూ చాలామంది ఎత్తుతున్నారు చూసారా. ఈ పంట ఒక రోజు మళ్ళీ మీకు వచ్చేది. ఆమేన్. అయితే మీరు ఒకటి ఇందులో కండిషన్ ఏంటంటే, నేను సేవకుడికి ఇస్తున్నాను అనే మైండ్ మీకు రాకూడదు. నా దేవుడికి నేను ఇస్తున్నాను అనే మైండ్ మీకు ఉంటే మీరు ఇచ్చే పంట అంతా మరలా తిరిగి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత మరొకటి ఏంటంటే, ఇంకోటి ఏం విత్తనం అంటే ప్రార్థన అనే విత్తనం నువ్వు వేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే విత్తనం నువ్వు వేస్తే దానికి తగిన ఫలితం, జవాబు అనే విత్తనం త్వరలో పొందుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. వచ్చినా రాపోయినా పదే పదే నువ్వు ప్రార్థన చేస్తానే దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే, క్రైస్తవులకి ఎవరికి లేరు వరం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వరం ప్రార్థన అనే వరం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ అభివృద్ధికి సీక్రెట్ ఏంటంటే వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. లక్షల మందిని, కోట్ల మంది ప్రజలను మార్చిన వ్యక్తి బిల్లీ గ్రహం గారు అమెరికాలో. ఆయన దగ్గర 100 సంవత్సరాలు జీవించాడు. ఆయన మీ అభివృద్ధికి సీక్రెట్ ఏంటి అని అడిగితే, ఇంటర్వ్యూ చేస్తే ఆయన వెళ్ళి మైక్ ఎలా పెడితే ఆయన అన్నాడు, 3 ఉన్నాయి నా అభివృద్ధికి సీక్రెట్లు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. మొదటిది ప్రార్థన, 2వది ప్రార్థన, 3వది ప్రార్థన. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తికి అయితే నీకు తిరిగి ఉండదు. దేవుని స్తోత్రం. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. దేవుని స్తోత్రం. నీకు ఒక యెహోషువ అంటాడు అయిపోతావు. దేవుని స్తోత్రం. ఇంకా తిరిగి లేని వ్యక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన అనే మంట వేయకుండా నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత విశ్వాసం అనే విత్తనం. విశ్వాసం అనే విత్తనం వేస్తే ఏం పంట వస్తుంది చెప్పండి? ఏం చెప్తే ఏం తెప్పులో అద్భుతాలు, స్వస్థతలు, ప్రతిదీ ఏది జరగాలన్నా సరే విశ్వాసం అని. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను, విశ్వాసం ప్రార్థన 2 కలిపి చేయాలి. నిప్పురావా తెచ్చుకోను పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి పోయలేసు, అది మండేదాకా నువ్వేం చేస్తున్నావు అంటే ఊరితేనే
ఊది ఊది అది మంట వచ్చేదాకా కూడా ఊదుతాను ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ ఊదే విశ్వాసం. ఆ ఊతున్నావు చూసావా గాలి, ఆ మంట, ఆ రవ్వ ఏంటంటే ప్రార్థన. నువ్వు ఊతున్నావు చూసావా, ఇది విశ్వాసం. ఇది రగులుకుంటే అక్కడ అన్నం తయారైంది, కూర తయారైంది, టీ తయారైంది, భోజనం టిఫిన్ తయారైంది, అన్ని రకాలు తయారైంది. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేసేటప్పుడు, నేను ప్రార్థన చేస్తుంటే మన దేవుడు ఆవగింజ చూపిస్తున్నారు. నాకు అర్థమైపోయింది. ప్రభు నా విశ్వాసాన్ని వృద్ధిపరచండి ఆయన ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. నువ్వు ప్రతిదినం ఈ ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఒక విశ్వాస వీరుడిగా, విశ్వాస వీరురాలుగా ఉంటే నీకు తిరిగిలేదు. దేవుని స్తోత్రం. యొక్క కార్యాలు పొలోమని జరిగిపోతాయి నీ జీవితంలో. దేవుని స్తోత్రం. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా అందరూ యేసు మాతో నీవుండగా నీవు అలసిపోలేవయ్యా. అంతా నీవే చూసుకుంటావు. అందరూ అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు నీ సమస్యలు, నీ ఇబ్బందులు, ఇరుకులన్నీ ఆయనే చూసుకుంటాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. దేవుని స్తోత్రం. అక్కడ మంచి మూమెంట్ లాగా పెడుతున్నారు పాస్టర్ గారు. వాళ్ళు యేసు మాతో నీవుండగా అందరూ అది అది నేను పాడిన ఇక్కడ మా సంఘ బిడ్డలు పాడతారు యేసునామములో. అందరూ నోరు తెరిచి. నేను పాడది నేను చెప్పలు పాడతాను. అది యేసు మాతో అదిగా అది యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. దేవుని స్తోత్రం. మరి సమయం లేదు, త్వర త్వరగా చెప్పేస్తున్నాను. విశ్వాసం అనే వ్యక్తిని చూశారు కదా. తర్వాత ఏమేమి ఉన్నాయంటే మనం చూసుకుంటే మోసం అనే విత్తనం కూడా ఉంది. ఒకవేళ మోసం ఇద్దాం అనుకో, ఎవరికైనా మోసం చేసాం అనుకో, మనకు కూడా మోసమే. యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. తన మామగారి ద్వారా 10 సార్లు మోసపోయాడంట. ఎన్నిసార్లు? 2 సార్లు మోసం చేసినందుకు 10 సార్లు మోసపోయాడు. ఒకవేళ ఎవరు మోసం చేస్తే మనకు కూడా అడిగడిగిన మోసం ఎదురైంది. గలతీ పత్రికలో ఉంది, గలతీ 6:7లో. తీయక్కర్లేదు, నేను చెప్తా, సమయం అయిపోయింది. మనుష్యుడు ఏం విత్తుతాడో ఆ పంటే కోసుకుంటాడంట. దేవుని స్తోత్రం. ఆ యొక్క 2 కొరింథీ 9:8లో ఉంది, మనం విత్తే దాన్ని బట్టే పంట వస్తుందంటే కానీ వేరే దాన్ని బట్టి. ఉదాహరణకి ఎకరానికి విత్తనాలు ఇత్తు మనకి ఇక్కడ ఎకరానికి వస్తాయి, 10 ఎకరాలకు వస్తాయా? నువ్వు ఎంత ఇచ్చితే అంతే వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు మనం మంచి మనస్సాక్షితో మంచి విత్తనాలు విత్తాలి. దేవుని స్తోత్రం. కారు ద్రాక్షాలు మనం కాయకూడదు, చేతి కాయలు కాయకూడదు, ముట్టికాయలా కాయకూడదు. దేవుని స్తోత్రం. ముట్టికాయలు ఎంత అందంగా ఉంటే చూడడానికి, తింటా బాగుంటుందా? కట్టికి చేదు, మామూలు చేదు కాదు, కటికి చేదు అన్న. మనం చేతి కాయలు కాయకూడదు. ఫలించేటప్పుడు మనం మంచి కాయ, మంచి యోగ్యమైన మంచి మనసుతో ప్రభా నీ సన్నిధిలో పచ్చని వలివల చెట్టు వల్ల నేను ఫలించాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది వాక్కు దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా సహాయం చేయండి. ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకున్నాం. ప్రభా సహాయం చేయండి. ప్రభా ఎక్కడించాను. ఇదిగో 4 రకాల విత్తనాలు. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, నువ్వు ముళ్ళ పొదల విత్తనం వల్లే ఉండకూడదు. అడిగేసేని ప్రభా ముళ్ళ పొదల విత్తనం లాగా నేను ఉండకూడదయ్యా. త్రోవ పక్కన విత్తనం లాగా నేను ఉండకూడదయ్యా. రాతి నెలలో పండి విత్తనం లాగా నేను ఉండకూడదు నాయన. మంచి నెలలో పండి విత్తనం వల్ల నేను ఫలించాలనైనా నా ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారానైనా నా ప్రభా, మీ వాక్యం ద్వారానైనా నా ప్రభా ప్రభా సహాయం చేయండి.
సహాయం చేయనైనా. యేసయ్యా యోగ్యమైన మంచి మనసు నాకు దయచేయి. యోగ్యమైన మంచి మనసు కావాలి. అడగండి. దావీదు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఎలా ఫలించాడో నీవు అలా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో దావీదు ఫలించాడు. అప్పులతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఫలించారు. ఇదిగో అడుగుకునే వాళ్ళు నీ దగ్గరికి వస్తుంటే ఫలిస్తున్నావా, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోమంటున్నావా? ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు నాయనా. ఇదిగో ఇప్పుడు వరకు అనేక మంది పేదవారు నా దగ్గరికి వస్తే వాళ్ళు వెళ్ళిపోమన్నానయ్యా. నీ ప్రేమ చూపించలేకపోయానయ్యా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభుని నమ్మనప్పుడు నీవు ఎలా ఉన్నా పర్లేదు, కానీ యేసయ్యని నమ్ముకున్నాక నీ స్వభావం మారాలి, నీ బుద్ధి మారాలి, నీ గుణం మారాలి. అయ్యా నా స్వభావాన్ని మార్చాయ్యా. పేదలు కనికరించే మనసు నాకు దయచేయనైనా. ఇదిగో నేను నీతిని విత్తే మనసు నాకు దయచేయనైనా. ఇదిగో ప్రేమను విత్తే మనసు నాకు దయచేయనైనా. ప్రభా సహాయం చేయనైనా. ప్రభా కృప చూపించునైనా. అయ్యా కనికరించు బాబు, యేసయ్యా కనికరించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళే ఒక నిమిషం ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళే ఒక్క నిమిషం ఓరు తెరవండి. అందరూ గట్టిగా అందరూ కనపడేదంటే ఎవరికి వాళ్ళే